కృష్ణ అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమంలో మన వీక్లీ చేసుకునేటువంటి భాగవత కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం అండి. సో, కార్యక్రమం మొదలుపెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ జయ రాధ మాధవ कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय गोपी जन वल्लभा गिरिवरधारी जय गोपी जन वल्लभा गिरिवरधारी यशोदानंदन ब्रजजनरंजन यशोदानंदन ब्रजजनरंजन यशोदानंदन ब्रजजनरंजन यशोदानंदन ब्रजजनरंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् शृण्वतां स्वकदा कृष्ण पुण्यश्रवणकीर्तना हृदयन्तस्थो हि अभद्राणि विदुनोति सुहृत्सतां नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं त्वां सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं
శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ, అందరికీ కూడా దండవత్ ప్రణామాలు. సో ఈరోజు మనము భాగవతం సెషన్లో శ్రీమద్ భాగవతము తృతీయ స్కందంలో 20వ అధ్యాయము మొదటి భాగం చూద్దాము. సో నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం మనము శ్రీమద్ భాగవతం అందరూ కూడాను. సో ఈరోజు మనము 1వ శ్లోకం నుంచి 26వ శ్లోకం దాకా చర్చించుకోబోతున్నాము. సో ఇక ట్రాన్స్లేషన్ చదవడానికి అందరికి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే చదవాలనుకున్నారో దయచేసి అందరూ కూడా హ్యాండ్స్ రైజ్ చేయండి. చదవాలనుకున్నటువంటి వాళ్ళు అందరూ మీ యొక్క పుస్తకాలని దగ్గర పెట్టుకోండి అందరూ కూడాను. సో హ్యాండ్స్ 26 మందికి ఛాన్స్ ఉంటుంది ఈరోజు చదవడానికి. సో అందరూ కూడా మీ యొక్క పుస్తకాలు దగ్గర పెట్టుకోండి. ఈ యొక్క అధ్యాయం పేరు మైత్రేయ విదుర సంవాదము అనేటువంటి ఒక అధ్యాయం అన్నమాట. సో మైత్రేయ విదుర ఏం మాట్లాడుకున్నారు అనేటువంటివి మనకి ఇక్కడ వస్తుంది. సో హరే కృష్ణ. రామారావు ప్రభుజీ, మీరు మొదటి శ్లోకానికి ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. జయలక్ష్మి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం ప్రభుజీ. భాష్యం అనువాదం భాష్యం కాదు మాతాజీ, ట్రాన్స్లేషన్. ఓకే ప్రభుజీ. శ్రీ సౌనికాదేవుడు ప్రశ్నించెను, ఓ సూత గోస్వామి, ధరణి తన కక్షలో తిరిగి నెలకొని పిదప స్వయంభువు మనువును తదనంతరము జన్మింపనున్న వారికి ముక్తి మార్గంను చూపుటకై ఏం చేసెను? భాష్యం కూడా చదవండి ప్రభు. వద్దు మాత చదువుతాం. థ్యాంక్ యూ హరే ప్రభు. కృష్ణ. హరే కృష్ణ. సో మనము ఇంతకు ముందు అధ్యాయము చూసాం. మన ఇంతకు ముందు అధ్యాయం పేరు హిరణ్యాక్షుని సంహారము. సో ఏ విధంగా స్వామి ఆదివరాహ రూపంలో వచ్చి హిరణ్యాక్షుణ్ణి సంహరించారు. ఆయన ఎలా సంహరించారో ఆయనతోటి. హిరణ్యాక్షుడు చాలా చాలా శక్తివంతుడు అన్నమాట. దేవతలు ఎవ్వరూ కూడా హిరణ్యాక్షుడు ముందు నిలబడలేకపోతారు. వరుణుడి దగ్గరికి వెళ్తే గనక నాకు యుద్ధం చేయండి అని చెప్పని అడిగితే గనక వరుణుడు కూడా ఆయన చేతులు ఎత్తేస్తాడు, నా వల్ల కాదు నాయన అని చెప్తారు. కానీ ఏం చెప్తారు, నీతో యుద్ధం చేయగలిగినటువంటి వ్యక్తి ఒకే ఒక అతను ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, కావాలంటే కనుక ఆయనతో యుద్ధం చెయ్యి అని చెప్తారనమాట. అప్పుడు ఏం చేస్తాడు హిరణ్యాక్షుడు, ఎక్కడైతే కనుక గర్భోదక సముద్రం నుంచి భూదేవిని ఆయన రక్షిస్తూ ఉన్నటువంటి సమయానికి అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళిద్దరి మధ్య కూడా యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో కొంచెం సేపు హిరణ్యాక్షుడితోటి క్రీడించినట్టు ఆయన క్రీడిస్తాడు. క్రీడించిన తర్వాత చాలా తేలికగా అవలేలగా ఇక్కడ చెంప కింద ఒక గుద్దు గుద్దితే కనుక మొత్తం హిరణ్యాక్షుడు చనిపోతాడు అనమాట. సో ఆమె యొక్క శక్తి అంతటి హిరణ్యాక్షుడిని చాలా తేలికగా ఆయన చంపడం జరిగింది అనమాట. సో ఎప్పుడైతే హిరణ్యాక్షుని యొక్క సంహారం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సౌనకాది ఋషులందరూ కూడా అడుగుతున్నారనమాట, స్వామి ఏం చేశారు, హిరణ్యాక్షుడిని చంపడానికి ముందే ఏం చేశారు స్వామి, ఆ యొక్క భూదేవిని ఏం చేశారు, తన యొక్క కక్ష్యలో ఆయన ప్రవేశపెట్టేశారు. భూదేవికి మళ్ళీ గాలిలో తేలేటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రసాదించారనమాట. సో అప్పుడు ఆయన అడుగుతున్నారు,
ఇక భూమి అనేటువంటిది ఏంటంటే కనుక స్వయంభూ మను యొక్క నివాసం కోసం చేయించబడింది అనమాట అది. సో కాబట్టి అప్పుడు ఆయన అడుగుతున్నారు మళ్ళీ కక్షలో పెట్టేసిన తర్వాత స్వయంభూ మను ఏం చేశారు ఆయన, తర్వాత వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ముక్తి కోసం ఆయన ఏం చేశారు అని చెప్పి సౌనక ఋషి అడుగుతున్నారనమాట. సో మనం చెప్పుకున్నటువంటి ఆది వరాహ రూపం ఎప్పుడు వచ్చింది అంటే కనుక అది స్వయంభూ మను సమయంలో వచ్చిందనమాట. సో బ్రహ్మదేవుడికి ఒక రోజులో చూస్తే కనుక మొత్తం 14 మంది మనువులు ఉంటారు. సో మనకి 4 యుగాలు ఏమిటి, మనకి సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఈ యొక్క 4 యుగాల యొక్క సమయము ఎంతసేపు ఉంటుంది మనకి? 43,20,000 సంవత్సరాలు ఉంటుందన్నమాట. సో అటువంటిది బ్రహ్మదేవుడికి ఒక రోజులో మొత్తం 14 మనువులు వస్తారు కాబట్టి సో అటువంటి 1000 సైకిల్స్ 1000 సార్లు యొక్క 4 యుగాలు జరిగితే గనక బ్రహ్మదేవుడికి ఒక పగలన్నమాట. బ్రహ్మదేవుడికి ఒక పగల్లో మొత్తం 14 మంది మనువులు వస్తారు. అంటే ఒక్కొక్క మనువు కూడా ఇంచుమించు 72 సైకిల్స్ అన్నమాట. 72 ఇంటూ 43 లక్షలు, 72 ఇంటూ 43,20,000 సంవత్సరాలు ఒక మనువు యొక్క ఆయుర్దాయం అన్నమాట. సో అసలు ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా ఎందుకు ఇంత సృష్టించాలి, ఇంత సమయము, ఇంత కాంప్లికేటెడ్, ఇవన్నీ కూడా చాలా చాలా జరుగుతున్నాయి. ఎందుకు ఇవన్నీ చెయ్యాలి అంటే కనుక భౌతిక ప్రపంచం అంతా కూడా బద్ధ జీవుల యొక్క లౌకిక ఆనందం కోసమే ఇవన్నీ కూడా పెట్టడం జరిగిందనమాట. సో బద్ధ జీవుల యొక్క లౌకిక ఆనందం కోసమే ఇవంతా కూడా చేశారు. కానీ ఏంటంటే కనుక ఎవరైతే కనుక భౌతిక ప్రపంచం ఇంకా నాకు వద్దు, ఇక్కడ నేను పడిన కష్టాలు చాలు, ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోవాలి అనుకునేటువంటి వాళ్ళ కోసం కూడా స్వామి ఏం చేస్తారు, అటువంటి వాళ్ళకి ముక్తి మార్గం కూడా ఆయన చూపిస్తూనే ఉంటారన్నమాట. వాళ్ళందరికీ కూడా ముక్తి మార్గం కూడా స్వామి చూపిస్తారు. సో బద్ధజీవుల యొక్క ముక్తి కోసమే మనువు లాంటి వాళ్ళందరూ కూడా మనుస్మృతి ఇవన్నీ కూడా రాయడం జరిగిందనమాట. సో కాబట్టి ఈ విషయం అంతా కూడా ఎవరికి సౌనకాది ఋషులందరికీ కూడా తెలుసు కాబట్టి సో వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు ఏం చేశారు స్వయంభూ మనువు తర్వాత. ఆయన అనుకున్నట్టుగా ఆయనకి ఏమైంది, భూలోకం ఆయనకు వచ్చేసింది, ఆయన యొక్క నివాస స్థానం ఆయనకు వచ్చేసింది. ఆయన కూడా ఒక ప్రజాపతి, సంతానాన్ని వృద్ధి చేయాలి ఆయన కూడా. సో ఆయన ఆ విధంగా చేసిన తర్వాత ఏం జరిగింది అని అడిగారు అనమాట. హరే కృష్ణ. దుర్గా భవాని మాతాజీ 2వ శ్లోకం తాత్పర్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. మహాభాగవతుడును శ్రీకృష్ణుని మిత్రుడును తన జ్యేష్ఠ సోదరుని సాంగత్యమును విడిచినవాడును భగవద్భీష్టమునకు వ్యతిరేకంగా పుత్రులను కూడి కుట్ర పన్నిన కారణమున అగు విదురుని గూర్చి సౌనిక ఋషి ప్రశ్నించాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక విదుర మైత్రేయ సంవాదం జరుగుతుంది. అది సౌనక ఋషులందరూ కూడా వింటున్నారు. సో వాళ్ళిద్దరికి మధ్యలో కూడా మళ్ళీ పరీక్షిత్ మహారాజు అదేవిధంగా సుఖదేవ గోస్వామి మొత్తం 3 రకాల కాన్వర్సేషన్ గురించి డిస్కషన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ సౌనక ఋషులందరూ కూడా మళ్ళీ ఏంటి విదురుడు గురించి అడుగుతున్నారు అనమాట. సో విదురుడు గురించి ఏం చెప్తున్నారు, విదురుడి యొక్క యోగ్యత, ఆయన యొక్క క్వాలిఫికేషన్ ఏమిటి అని అంటే కనుక ఆయన శ్రీకృష్ణ భగవానుడికి స్నేహితుడు ఆయన. అంతేకాకుండా ఆయన ఏంటి గొప్ప భక్తుడు కూడా అయి ఉన్నారనమాట. ఎప్పుడైతే కనుక శ్రీకృష్ణ భగవానుడు కౌరవుల దగ్గరకు వచ్చి సంధి కోసం అని చెప్పి ఆయన వచ్చారు, వచ్చి యుద్ధం అంతా ఎందుకయ్యా అనవసరంగాను, వాళ్ళ యొక్క రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేసేయండి, పాండవులది అర్ధరాజ్యం ఇవ్వమని చెప్పేసి అని చెప్పారు. కౌరవులు వినలేదు. కనీసం 5 అన్నదమ్ములకి కూడా వాళ్ళు క్షత్రియులు కాబట్టి వాళ్ళు రాజ్యం చేసుకుంటూ బతకాలి కాబట్టి 5 అన్నదమ్ములకి కనీసం 5 గ్రామాలైనా ఇవ్వి అని చెప్పని అడిగాడు. అడిగితే గనక దుర్యోధనుడు ఏమన్నాడు, ఒక సూది మొన పెట్టేటంతటి ప్రదేశం కూడా నేను వాళ్ళకి ఇవ్వను అని చెప్పి డిక్లేర్ చేసేసాడు. సో ఆ తర్వాత ఏం చేశాడు, ఇంకా శ్రీకృష్ణుడికి చాలా అవమానం అంతా కూడా చేశారనమాట. ఈ విషయము విదురుడికి నచ్చలేదన్నమాట. విదురుడికి నచ్చలేదు ఈ యొక్క విషయం అన్నమాట. సో అందుకని ఏం చేశాడు, ఆయన చాలా అసంతృప్తితోటి ఆయన మనం చెప్పుకున్నాం విదురుడు ఏ విధంగా రాజ్య ప్రసాదాన్ని వదిలిపెట్టి ఆయన మొత్తము ఈ యొక్క పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా వెళ్ళడానికి తీర్థయాత్ర మొదలు పెట్టారని చెప్పి మనం చెప్పుకున్నాం అన్నమాట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఎక్కడైతే కనుక శ్రీకృష్ణ భగవానుడు గౌరవింపబడడో అటువంటి ప్రదేశాలు భక్తులకు నివాస యోగ్యము కాదు. భక్తుడు ఏం చేస్తాడు, ఎవరైనా తన పట్ల అపరాధం చేస్తే కనుక పెద్దగా పట్టించుకోడు, ఓకే పోన్లే అని వదిలేస్తాడు. కానీ
భక్తుల పట్ల గాని శ్రీకృష్ణ భగవానుడి పట్ల గాని ఎవరైనా సరే ఈ విధంగా అమర్యాద చూపిస్తే మాత్రం అస్సలు ఊరుకోడు అనమాట. సో అందుకే ఏమన్నారు ఇక్కడ అఘవాన్ అని చెప్పడం జరిగింది అనమాట. సో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఉపదేశాలని వినలేదు కాబట్టే కౌరవులందరూ కూడా ఏమయ్యారు, వాళ్ళందరూ కూడా ఆ యొక్క కురుక్షేత్ర యుద్ధంలో వాళ్ళందరూ కూడా నశించారు. సో కాబట్టి మనం ఎలా ఉంటాము, ఎవరైనా మనల్ని ఏమైనా అంటే మాత్రం మనం ఊరుకోము, పక్క వాళ్ళని అన్నా సరే మనం పట్టించుకోము. కానీ భక్తులు ఎలా ఉంటారు, వాళ్ళని ఏమన్నా సరే వాళ్ళు ఊరుకోరు. కానీ భక్తుల్ని కానీ భగవంతుని కానీ ఏమైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోరు, వాళ్ళు ఓర్పుతోటి ఉండరు అన్నమాట. సో తర్వాత ఇంకేం చెప్తున్నారో చూద్దాం. లక్ష్మీదేవి మాతాజీ 3వ శ్లోకం తాత్పర్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. వేదవ్యాసుని దేహము నుండి జన్మించిన విదురుడు అతనికి ఏమాత్రము తీసుకోడు. ఆ విధముగా అతడు హృదయపూర్వకంగా శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములను ఆశ్రయించి ఆ దేవదేవుని భక్తుల ఎడ అనురక్తుడయ్యను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో విదురుడిని ఏమంటారు, అందరూ కూడా శూద్రుడు అని అంటారు యాక్చువల్గా. కానీ ఏంటి, విదురుని యొక్క తల్లి పాపం ఆవిడ శూద్రురాలే ఆవిడ. కానీ విదురుడి యొక్క తండ్రి ఎవరు, వేదవ్యాసుడు. వేదవ్యాసుడు అంటే కనుక ఆయన శ్రీకృష్ణ భగవానుడి యొక్క లిటరరీ ఇన్కార్నేషన్ అన్నమాట, గ్రంథావతారం, లిటరరీ ఇన్కార్నేషన్. సో ఆయన ఏవైతే గనక మన యొక్క వేదాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఆయన ఏం చేశారు, గ్రంథస్థం చేశారు. ఆయన అంతా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారం అన్నమాట ఆయన. అటువంటి వేదవ్యాసునికి పుట్టినటువంటి విదురుడు అతనికి ఏమాత్రము కూడా తీసిపోడు, అంతే గొప్ప భక్తుడు ఆయన. ఏం చేశారు ఆయన, శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలని ఎలాగ ఆశ్రయించారంట, ఆయన హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా ఆయన ఆశ్రయించి ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరి పట్ల కూడా చాలా ఇష్టాన్ని పెంచుకున్నారంట. సో ఈయన వేదవ్యాసులు ఆయన నారాయణుడి యొక్క అవతారం, మొత్తం వేద వాంగ్మయాన్ని అంతా కూడా ఆయనే రచించారు. సో కాబట్టి అటువంటి విదురుడు కూడా గొప్ప భక్తుడు. ఆయన కూడా ఏం చేశారు, శ్రీకృష్ణ భగవానుడిని ఆరాధ్య దైవంగా ఆశ్రయించి ఆయన ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా ఆయన అనుసరించారనమాట. శ్రీదేవి మాతాజీ, అడప మాతాజీ, మీరు 4వ శ్లోకం తాత్పర్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ప్రణం. హరే కృష్ణ. తీర్థాటనము కావించుచు సమస్త కల్మషము నుండి పవిత్రుడైనట్టి విదురుడు చివరకు హరిద్వారమునకు చేరి అచ్చట తత్వవిత్తువను అగు ఋషిని కలిసి విచారణ కావించును. కనుకనే విదురుడు ఇంకను మైత్రేయుని ఏమి ప్రశ్నించెను అని సౌనకాది ఋషులు అడిగెను. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. కృష్ణ మాతాజీ. సో ఇక్కడ చెప్తున్నారు విరజాస్తీర్థ సేవయా అని చెప్తున్నారు అన్నమాట. సో ఏమిటి, తీర్థాటనం చేయడం మూలంగా ఏమవుతుందంటే కనుక మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా పోయి అందరూ కూడా పవిత్రులు అవుతారనమాట. అందుకే ఇదివరకటి కాలంలో ఏం చేశారు, ఎవరైతే కనుక ఈ యొక్క బాధ్యతలన్నీ కూడా అయిపోయిన వెంటనే గబగబా, ఇదివరకు ఎలా ఉండేది సిస్టమ్ అంతా కూడా, గబగబా వివాహాలు చేసుకునే వాళ్ళందరూ కూడా వివాహాలు చేసుకుని వాళ్ళ యొక్క బాధ్యతలు, సంతానము, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడము, వాళ్ళ యొక్క బాధ్యతలు, గృహ బాధ్యతలు అన్ని కూడా వాళ్ళు గబగబా కానిచ్చేసుకునేవాళ్ళు. కానిచ్చేసుకుని వెంటనే ఫ్రీ అయిపోయేసరికి ఇంకా వాళ్ళకి ఓపిక ఉండేది బాగా. వాళ్ళు ఆ సమయాన్ని ఏం చేసేవారు, ఇంచుమించు 50 సంవత్సరాలకే బాధ్యతలన్నీ కూడా పూర్తి చేసేసుకునేవాళ్ళు. పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేసేవారండి, ఇది వరకు మన పెద్దలందరూ కూడా ఇంట్లో కూర్చునేవాళ్ళు కాదు. చనిపోయేదాకా నేను ఇంట్లోనే కూర్చుంటాను, వండి పెడితే తింటాను, లేకపోతే అత్తగారి కింద మామగారి కింద అధికారం చెలాయిస్తాను నేను, అలా ఉండేవాళ్ళు కాదు. వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉండేవాళ్ళు, బాధ్యతలంతా కూడా అయిపోయిన వెంటనే వాళ్ళు ఎప్పుడెప్పుడు మేము మా యొక్క ముక్తి కోసం ప్రయత్నిద్దామా అని చెప్పి వాళ్ళు వెంటనే వాళ్ళ యొక్క ప్రయత్నాలు మొదలు పెట్టేసేవారు. యాక్చువల్గా వాళ్ళ లైఫ్ అంతా కూడా దీనికోసమే వాళ్ళు ప్రిపేర్ అయ్యేవారు అనమాట వాళ్ళందరూ కూడా. అటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు, ఇదివరకు అంటే బస్సులు, ట్రైన్లు ఇవన్నీ లేవు కాబట్టి నడుచుకుంటూ ఈ యొక్క పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఇంకా పుణ్యక్షేత్రాలు, ఇటువంటి పుణ్యక్షేత్రాలు ఎన్నో, కొన్ని వందల పుణ్యక్షేత్రాలు ఉన్నాయన్నమాట మనకి భారతదేశంలో అన్నమాట. సో ప్రయాగ, హరిద్వారు, బృందావనము, రామేశ్వరము, అయోధ్య, ద్వారకాపురి, అదేవిధంగా పూరి,
బద్రీనాథ్, అన్నీ కూడా అన్నమాట. చాలా చాలా పుణ్యక్షేత్రాలన్నీ కూడా భారతదేశంలోనే ఉన్నాయి. సో, ఎప్పుడైతే కనుక విదురుడు ఆ యొక్క ఇల్లంతా కూడా విదురుడు ఉన్నటువంటి ఇల్లు అంటే గనక ఆయన ఉన్నటువంటి ప్రదేశము, ఆయన చేసేటువంటి జాబ్ ఏంటి? ఆయన మంత్రి కింద ఉన్నారు ధృతరాష్ట్రుడికి. అక్కడంతా ఏంటి? ఫుల్ పాలిటిక్స్ అన్నమాట. అంత రాజకీయాలు, తంత్రాంగాలు, వాళ్ళనెలా పడగొట్టాలి, వీళ్ళనెలా పడగొట్టాలి, సో ఇదెలా గెలవాలి, వాళ్ళది ఎలా లాక్కోవాలి, ఇవే అన్నమాట ఎంతసేపు. అవి వాటిల నుంచి మళ్ళీ పాండవులను ఎలా రక్షించాలని పాపం ఈయన కుదిరినంత వరకు కూడా భక్తులు కాబట్టి వాళ్ళని రక్షించడానికి ఈయన ప్రయత్నిస్తూ ఉండేవారు. సో, ఈ యొక్క పాలిటిక్స్ ఇవన్నీ కూడా చూసి ఏమైందంటే గనక ఇంక విదురుడికి ఇంక అక్కడ ఉండలేకపోయారు. చాలు ఇంక నేను చేసింది. ఇంక నేను రిటైర్మెంట్ తీసుకొని ఈ యొక్క చెత్త ఏదైతే ఉందో దాని నుంచి నేను ప్రక్షాళన కావించుకోవాలి నన్ను అని చెప్పి ఆయన ఏం చేశారు? ఆ యొక్క తీర్థయాత్రలకు వెళ్ళిపోయేవారనమాట. ఈ యొక్క తీర్థయాత్రలకు వెళ్ళడం పుణ్యక్షేత్రాలన్నమాట. పర్టిక్యులర్‌గా వృందావన్‌కి వెళ్తే గనక ఏమవుతుందంటే ఎంతటి పాపాత్ములైనా సరే అక్కడ స్పిరిచ్యువల్ అట్మాస్ఫియర్ ఉంటుందన్నమాట. ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతటి పాపాత్ములైనా సరే అలవోకగా రాధే రాధే అనడం గాని, కృష్ణ కృష్ణ అనడం గాని, రాధా కృష్ణ అనడం గాని వాళ్ళు ఆటోమేటిక్‌గా చేస్తారన్నమాట. సో, ఎవరైతే గనక వానప్రస్థం గృహస్థ జీవనం నుంచి మామూలుగా అయితే గనక మనకి వర్ణాశ్రమ పద్ధతి ప్రకారం 50 సంవత్సరాలకే వానప్రస్థం తీసుకోవాలి. సో, వానప్రస్థం తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ఇంట్లో కూర్చొని ఆ పనులు, ఈ పనులు చేయడం గాదు. ఏం చేయాలి? ఈ విధంగా తనను తాను ప్యూరిఫై చేసుకోవడానికి, చేసుకోవడానికి ఏం చేయాలి? ఈ యొక్క తీర్థయాత్రలకి వెళ్ళాలి అని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడిందన్నమాట. సో, ఆ విధంగా తీర్థయాత్రలు చేస్తూ ఆయన తిరుగుతూ, తిరుగుతూ ఏమయ్యారాయన? కుశావర్తము, ఇదివరకు కృషావర్తము అనేవారు. ఇప్పటికి హరిద్వార్ అన్నమాట. హరిద్వార్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పటికి కూడా వెళ్ళిన వాళ్ళకి అక్కడ గంగా నది ఎంత పవిత్రంగా ఉంటుందంటే గనక ఏమీ చేయక్కర్లేదు. గంగా నది దగ్గర స్నానం చేసి అక్కడ పక్కన కూర్చుంటే చాలు. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే గనక సో, అంత ప్రశాంతత వస్తుందన్నమాట. సో, 3 రకాలైనటువంటి విషయాలు త్వరలో కూడా మనం చూస్తాం. ఈ యొక్క శ్లోకాల్లో వస్తాయి. గంగా నది గురించి మనం మళ్ళీ చెప్పుకుందాం. సో, ఏం చెప్పారంటే గనక నరోత్తమ దాస్ ఠాకూర్‌లు ఏం చెప్పారు అనంటే గనక కానీ ఏంటంటే ఈ యొక్క పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో, మనం ఏంటంటే గనక ప్యూరిఫై అవ్వకుండా ఈ యొక్క పుణ్యక్షేత్రాలకు వెళ్లి అక్కడ ఉంటే మనం ఏం చేస్తామంటే గనక అపరాధాలు చేస్తాం అన్నమాట. దాన్నేమంటారు? ధామ అపరాధం అంటారు. మామూలుగా మనం ఉన్నప్పుడు ఒక అపరాధం చేస్తే గనక రెట్టు ఫలితం వస్తే గనక ధామంలో గనక అపరాధం చేస్తే గనక ఏమవుతుంది? కొన్ని 10 రెట్లు, 100 రెట్లు దానికి అపరాధం వస్తుందన్నమాట. సో, కాబట్టి పుణ్యక్షేత్రాలకు ఎప్పుడైనా మనం యాత్రలకు అది వెళ్ళినప్పుడు అక్కడ ఏమి కూడా అపరాధాలు చేయకుండా ఉండాలని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, ఎప్పుడు కూడా ఈ యొక్క ధామాలకు వెళ్ళినప్పుడు ధామం అనేటువంటిది పర్టిక్యులర్‌గా వృందావనం అంటే గనక అది ఉత్తరప్రదేశ్‌లో భాగము. లేకపోతే గనక మాయాపూర్ అంటే గనక అది వెస్ట్ బెంగాల్‌లో ఉంది. అలా అని చెప్పని అనుకోకూడదనమాట. యాక్చువల్‌గా ఏంటంటే గనక ఫిజికల్‌గా చూస్తే ఆ విధంగా ఉన్నాయి. కానీ ధామం ఏంటి అంటే గనక భగవంతుడి యొక్క నివాస స్థానము. పూర్తిగా ఆధ్యాత్మికము అని చెప్పి మనం భావించాలన్నమాట. ఇంకొకటి ఎవరైతే గనక ఇక పుణ్యక్షేత్రాలకు వెళ్తారో, వెళ్ళిన తర్వాత ఏం చేస్తారక్కడ? ఏవో నదులు అవి ఇవి ఉంటాయి. సో, వాటిల్లో స్నానం చేస్తారు. స్నానం చేసి ఏదో ఒక టెంపుల్ ఉంటే గనక అక్కడ టెంపుల్‌కి వెళ్లి దర్శనం చేసుకొని అయిపోయింది మా యాత్ర అని అనుకుంటారన్నమాట. మా యాత్ర అయిపోయిందని అనుకుంటారు. యాక్చువల్‌గా అది కాదన్నమాట. నిజంగా మనము పుణ్యక్షేత్రానికి వెళ్లి యాత్ర చేయడం అంటే గనక అక్కడ గొప్ప గొప్ప మహాత్ములుంటారు. దివ్య జ్ఞానాన్ని తెలిసినటువంటి వాళ్ళుంటారు. అటువంటి వాళ్ళ దగ్గరికెళ్లి వాళ్ళ యొక్క ఆశ్రయాన్ని తీసుకొని భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే నిజమైనటువంటి యాత్ర అవుతుంది. నరోత్తమ దాస్ ఠాకూర్‌లు ఏం చెప్పారంటే గనక ప్రస్తుత కాలంలో మీరు యాత్రలకు వెళ్ళొద్దు. మీరు యాత్రలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరున్న చోటే భగవంతుడికి ధ్యానం చేసుకోండి. చక్కగా భక్తి చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారన్నమాట. కానీ ఏంటంటే గనక ఆయన చెప్పింది ఏంటంటే గనక హై లెవెల్‌లో ఉన్నటువంటి భక్తులనమాట. వాళ్ళేంటి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయారు ఆ భక్తులు. ఏమిటా లెవెల్ అంటే గనక వాళ్ళు ఎక్కడ ఉంటే గనక అదే బృందావనం అయిపోతుంది. నరోత్తమ దాస్ ఠాకూర్, మన శ్రీల ప్రభుపాదులు గారు వీళ్ళందరూ చూస్తే గనక అటువంటి శుద్ధ భక్తులు ఎక్కడైతే ఉంటారో అదే పెద్ద తీర్థయాత్రా స్థలం అయిపోతుందన్నమాట. సో, అటువంటి వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు.
ఇంకా చెప్పాలంటే కనుక గంగాదేవి కూడా వెయిట్ చేస్తుందంట. అటువంటి భక్తులు ఎవరైనా వస్తారా? నా నదిలో స్నానం చేస్తారా? స్నానం చేస్తే గనక నాకు ఆ పాపాలన్నీ కూడా వచ్చేసినియి. వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా వచ్చేసి వాళ్ళ పాపాలన్నీ కూడా నా దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అటువంటి శుద్ధ భక్తులు ఎవరైనా వస్తే గనక వాళ్ళ యొక్క పాద పద్మాల యొక్క ధూళి నాకు సోకితే గనక నేను ప్యూరిఫై చేసుకుంటాను అని చెప్పి గంగాదేవి వెయిట్ చేస్తూ ఉంటుందంట. సో కాబట్టి అటువంటి శుద్ధ భక్తులు పుణ్యక్షేత్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ మనలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నామో సాధక భక్తులు ఎవరైతే ఉన్నామో ఇప్పుడిప్పుడే మనం భక్తి మొదలు పెట్టామో, సో ఎప్పుడు అవకాశం దొరికితే కనుక అప్పుడు మనము యొక్క మధుర, బృందావనము, హరిద్వారము, ప్రయాగ ఇటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ మనము భక్తి చేయడానికి ప్రయత్నిస్తే కనుక సో మనలో ఉన్నటువంటి కల్మషాలు చాలా చాలా వేగంగా అవన్నీ కూడా నాశనం అవుతాయి అన్నమాట. సో వీటి గురించి మనం చెప్పుకున్నాం. సో ఎప్పుడైతే కనుక మనకి ఆ విధంగా మనం ఇప్పుడే చెప్పుకున్నాం, తీర్థయాత్రలకు వెళ్ళిన తర్వాత ఏం చేయాలి మనము? అక్కడ వెళ్ళిన తర్వాత పొద్దున్నే నాకు టిఫిన్ ఏం దొరుకుతుందా, ఇడ్లీలు దొరుకుతాయా లేదా, లేకపోతే సాయంత్రం నాకు అది దొరుకుతుందా, వీటి గురించి ఆలోచించకూడదు మనం. అక్కడ ఉన్నంత సమయం కూడా మనము ఎక్కువసేపు ఎంత ఎక్కువైతే కనుక అంత ఎక్కువ జపం చేయడానికి, అక్కడ పుణ్యక్షేత్రాలను చూడడానికి, ఎక్కడైనా మహాత్ములు భగవంతుడి గురించి చెప్తూ ఉంటే కనుక వాళ్ళ గురించి వినడానికి ప్రయత్నించాలన్నమాట. ఈ రోజుల్లో ఏంటంటే గనక మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరున్నారు గొప్ప సాధువులు అని చెప్పి వాళ్ళని వెతికి పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే గనక ఈ రోజుల్లో చాలా మంది ఇంపోస్టర్స్ అన్నమాట. మోసం చేసేవాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు. కాబట్టి అక్కడికి వెళ్ళి మనం వెతకడం కష్టం. కానీ మనకు అదృష్టం ఏంటంటే గనక శ్రీల ప్రభుపాదుల వారు అక్కడికి వెళ్ళి నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానం అంతా కూడా మనకి ఏం చేసేసారు, ఈ యొక్క భగవద్గీత, శ్రీమద్ భాగవతం యొక్క పుస్తకాల్లో మనకి ఇచ్చేసారు శ్రీల ప్రభుపాదుల వారు. సో అక్కడికి వెళ్ళి మనము జ్ఞానం అక్కడే తీసుకోవాలని ఏమీ లేదు. మన ఇంట్లో కూర్చుని కూడా మనము యొక్క జ్ఞానం అంతా కూడా చక్కగా చదువుకుంటూ ఆ యొక్క జ్ఞానం అంతా కూడా సంపాదించుకోవచ్చు అన్నమాట. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ 5వ శ్లోకం తాత్పర్యం చదవండి. హరే కృష్ణ ప్రభు ధనోత్తరం. మైత్రేయ సంవాదమును గూర్చి ప్రశ్నించుచు సౌనకుడు ఇట్లు పలికెను. భగవానుని అమలమగు లీలావన్నములు దాని యందు ఎక్కువ ఉండవచ్చును. సమస్త పాపముల నుండి మనుజుని ముక్తిని కావించడి కారణము నట్టి కథా శ్రవణము గంగాజలము వంటిదై ఉన్నది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. కృష్ణ మాతాజీ. సో వీళ్ళు అడుగుతున్నారు అనమాట, సౌనకృష్ణులు అందరూ విదురుడు మైత్రేయుడు మాట్లాడుకున్నారు అని అంటే కనుక ఏముంటుంది, ఇద్దరు బిజినెస్ మ్యాన్ మాట్లాడుకున్నారు అనుకోండి, ఇద్దరు వ్యాపారులు కలుసుకున్నారు అనుకోండి, ఫ్రెండ్స్, బిజినెస్ డివోటీస్, వాళ్ళే బిజినెస్ మ్యాన్ అనమాట. ఇద్దరు వ్యాపారులు కలుసుకుంటే వాళ్ళకి న్యాచురల్ గా దేని గురించి మాట్లాడుకుంటారు, వాళ్ళు బిజినెస్ గురించి మాట్లాడుకుంటారు. ఇద్దరు పొలిటీషియన్స్, రాజకీయవేత్తలు కలుసుకున్నారు అనుకోండి, వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటారు, రాజకీయాల గురించి మాట్లాడుకుంటారు, పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటారు. ఇద్దరు విద్యార్థులు కలుసుకున్నారు అనుకోండి, వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటారు, చదువు గురించి మాట్లాడుకుంటారు, విద్య గురించి మాట్లాడుకుంటారు, స్కూల్లో టాపిక్స్ గురించి మాట్లాడుకుంటారు. అదే ఇద్దరు భక్తులు మరి కలుసుకుంటే కనుక వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటారు, వాసుదేవ కథ, భగవంతుడి యొక్క కథ గురించి వాళ్ళు చర్చించుకుంటారు. కాబట్టి విదురుడు మైత్రేయుడు మాట్లాడుకుంటున్నారంటే కనుక అందులో ఎన్నో 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 భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు చాలా ఉంటాయి. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఏం మాట్లాడుకుంటున్నారు. సో ఇటువంటి మాట్లాడుకునేటువంటి విషయాలు ఎలాంటివి అని అంటే కనుక ఈ యొక్క విషయాలన్నీ కూడాను మనుషుల్ని ఏమవుతుందంట, పాపాల నుంచి విముక్తం చేస్తాయంట ఇవన్నీ కూడా. కాబట్టి అటువంటి కథాశ్రవణం దేంతో సమానం అంటున్నారు, గంగా జలంతో స్నానం చేసినటువంటి దాంతో సమానం అన్నమాట. గంగాదేవికి అంతటి పాప ప్రక్షాళన శక్తి ఏ విధంగా వచ్చిందండి ఆవిడికి, అది విష్ణుమూర్తి యొక్క పాదాల నుంచి వచ్చింది. కాబట్టి ఆవిడికి అంత పాపాలను హరించేటువంటి శక్తి వచ్చిందనమాట. సో అదే విధంగా ఇంకా ఒక భగవద్గీత కానీ శ్రీమద్ భాగవతం కానీ ఎక్కడి నుంచి వచ్చినాయి, భగవంతుడి యొక్క ముఖం నుంచి వచ్చినవి, లేకపోతే కనుక ఆయన యొక్క శుద్ధ భక్తుల దగ్గర నుంచి వచ్చినాయి. సో కాబట్టి భగవంతుడి యొక్క మాటలు కానీ ఆయన యొక్క స్వేదము కానీ లీలలు కానీ ఏమీ తేడా ఉండదు. గంగా జలానికి కానీ ఆయన యొక్క లీలల యొక్క వర్ణం కానీ మాటలు కానీ అన్నీ కూడా ఒకే స్థాయిలో ఉంటాయి అన్నమాట.
కృష్ణుడితో సంబంధం ఉన్నటువంటి ఏదైనా సరే అవన్నీ కూడా సంపూర్ణముగా ఆధ్యాత్మికము, స్పిరిచువల్ అని చెప్పేసి మనకి రూప గోస్వామి చెప్పడం జరిగిందనమాట. సో కాబట్టి ఏం చెప్పారు ఆయన? నిర్బంధే కృష్ణ సంబంధే యుక్త వైరాగ్యం ఉచ్యతే. ఏదైనా సరే మనం కృష్ణ సంబంధమైనటువంటివి చెయ్యాలి. అప్పుడు ఏమవుతుంది, మనం పూర్తిగా భౌతిక ప్రపంచంలో ఉన్నా సరే మనము ఆధ్యాత్మిక స్థాయిలో ఉండగలుగుతాము అని చెప్పి చెప్తున్నారన్నమాట. శిరీష మాతాజీ 6వ శ్లోకం తాత్పర్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఓ సూత గోస్వామి, మీకు శుభముద్గాక. ఉదారములను కీర్తినీయములను అగు శ్రీహరి కర్మలను దయచేసి వర్ణింపుడు. హరి లీలామృత పానమునందు ఏ భక్తుడు తనివి నొందగలడు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు, సూత గోస్వామిని కూడా వాళ్ళు గ్లోరిఫై చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఆయన గురువు గారు, వీళ్ళందరూ కూడా శిష్యులు అన్నమాట. కాబట్టి గురువు గారిని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, గౌరవించాలి, ఆయన్ని గ్లోరిఫై చేయాలన్నమాట. వాళ్ళు అదే చేస్తున్నారు, మనం కూడా అదే విధంగా చేయాలి. గురువు గారిని ఎప్పుడు కూడా మనము గౌరవంతో చూడాలి. ఆయనకి ఎప్పుడు కూడా అపరాధాలు చేయకూడదు, గురువు అపరాధం అనేటువంటిది చేయకూడదు అన్నమాట. గురువు పట్ల అసూయ అనేటువంటిది ఉండకూడదు. సో గురువు పట్ల ఆయన అలా చెప్పారు, గురువు నాకు ఫిలాసఫీ తెలుసు, నేను ఇంకా బాగా చెప్పగలను, ఈ ఎగ్జాంపుల్ సరిగ్గా కోట్ చేయలేదు, ఆ శ్లోకం సరిగ్గా కోట్ చేయలేదు, ఆయన ఇది చెప్పలేకపోయారు అని చెప్పి ఎప్పుడు కూడా మనం గురువుని తక్కువ చేసి చూడకూడదు అన్నమాట. సో ఇవన్నీ కూడా గురువు అపరాధాలు అవుతాయి అన్నమాట. సో ఏం చెప్తున్నారు ఇక్కడ సూత గోస్వామి చెప్తున్నారు, మీకు మంచి కలుగుగాక. శ్రీహరి యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా మాకు వివరించండి. ఏ భక్తుడైనా సరే శ్రీహరి యొక్క లీలల్ని వింటూ ఉంటే కనుక ఆయనకి ఎంతైనా తనివి తీరదు అని అనిపిస్తుంది. మనలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది, 1 గంట సేపు 2 గంటలు చేస్తే కనుక ఇంకా చాలులే, మళ్ళీ వేరే పని చూద్దామని మనకు అనిపిస్తుంది. కానీ భక్తులు, శుద్ధ భక్తులకి ఎలా ఉంటుంది, 24 గంటలు వింటూ ఉన్నా సరే వాళ్ళకి పాత పడిపోవడం అనేటువంటిది ఉండదు. ఇంకా 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 వినాలి అని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మనం కూడా సాధక భక్తుల కింద ఉన్నటువంటి వాళ్ళం, మనం కూడా ఏం చేయాలంటే కనుక ఆయన యొక్క లీలా కథలు ఏవైతే ఉంటాయో వాటిని అన్ని కూడా చాలా ఆనందంతో తీసుకోవాలి, చాలా ఆనందంతో తీసుకోవాలన్నమాట. సో భక్తులు ఏం చేస్తారు, ఎన్నిసార్లు భగవద్గీత, శ్రీమద్ భాగవతం చదివినా సరే ఇంకా వాటిల్లో చాలా కొత్త కొత్త విషయాల్ని వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారన్నమాట. శశికళ మాతాజీ 7వ శ్లోకం తాత్పర్యం చదవండి. 7, 8 2 శ్లోకాలు. భగవాని దివ్యలీల యందు సంలగ్నమైన చిత్తము గల రోమహర్షణ సుతుడు అనగా సూత గోస్వామి ఆ విధంగా నైమిసారణ్య ఋషులచే ప్రవచించుట వినుతింపబడి నేను పలుకునది ఆలపింపుడు అని పలికాను. సూత గోస్వామి కొనసాగించారు, తన యోగమాయచే వరాహ రూపమును ధరించి అంతర్భాగం నుండి ధరణిని ధరించుట, హిరణ్యాక్షుని అతి సామాన్యంగా వధించి చేయుట వంటి క్రీడ ననరించిన విష్ణు భగవాన్ని కథను విని భరత వంశజుడు విదురుడు మిగులు హర్షితుడయ్యాను. పిదప అతడు మైత్రేయ మునితో ఇట్లు పలికాను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో భగవంతుడి యొక్క దివ్య లీలలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కనుక మనం పూర్తిగా సంలగ్నమైనటువంటి చిత్తం కలిగినటువంటి రోమహర్షణ సుతుడు. సో ఆయన చాలా అబ్జర్వ్ అయిపోయారనమాట సూత గోస్వామి. రోమహర్షణ సుత ఆయన యొక్క కుమారుడిన. సో ఆయన ఈ విధంగా ఋషులు ఎప్పుడైతే కనుక ప్రశ్న అడిగారో, ఏమయ్యారో ఆయన అంటున్నారు, నేను చెప్పేది వినండి అని చెప్పి ఆయన చెప్పడం మొదలు పెట్టారనమాట సూత గోస్వామి. ఏం చెప్తున్నారు, స్వామి యోగమాయతో వచ్చినటువంటి వరాహ రూపాన్ని ధరించి భూదేవిని ఏం చేశారు, ఆయన సముద్ర గర్భం నుంచి ఆయన బయటకు ఉద్ధరించి భూదేవిని తిరిగి తన కక్షలో ఆయన నిలబెట్టారు. హిరణ్యాక్షుడు ఎంత శక్తివంతుడైనా సరే చాలా తేలికగా ఏం చేశారు, కాసేపు ఆయనతో ఆడుకున్నారు. ఆడుకుని హిరణ్యాక్షుని వెంటనే ఏం చేశారు, సంహరించారు అన్నమాట. ఈ యొక్క విషయాన్ని అంతా కూడా విన్నారు ఎవరు, విదురుడు విన్నారు. విన్న తర్వాత చాలా సంతోషించారు అన్నమాట. సంతోషించి మైత్రేయ మునితో ఇంకా ఆయన ఈ విధంగా ప్రశ్నిస్తున్నారంట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కనుక మనకి ఆయన స్వామి యొక్క వరాహ రూపము, ఆయన యొక్క రూపం ఏంటంటే కనుక భౌతికమైనటువంటి రూపం కాదు. మాయావాదులు కానీ లేకపోతే కనుక శూన్యవాదులు కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు
స్వామి యొక్క రూపాన్ని పట్టుకుని ఎప్పుడు కూడా నిందిస్తూనే ఉంటారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి స్వామి పట్ల చాలా అసూయ, స్వామి పట్ల చాలా ఈర్ష్య ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఎవరైనా ఇష్టం లేదనుకోండి, వాళ్ళని ఏం చేస్తాం, ఎప్పుడు కూడా మనం తక్కువ చేసి చూద్దాము, తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాం చులకన భావంతో కానీ. సో వాళ్ళ దగ్గర ఎంత మంచి లక్షణం ఉన్నా సరే, అదేం పెద్ద గొప్ప ఏంటి, మా దగ్గర కూడా ఉంది. సో మా దగ్గర లేకపోతే కనుక పలానా అతని దగ్గర కూడా ఉంది, ఈయన దగ్గరే ఉన్నట్టు ఏం కాదు, గొప్ప ఏం కాదు అని చెప్పండి. ఎప్పుడంటాం ఇలాంటి మాటలన్నీ కూడాను, మనకి వాళ్ళ మీద ఈర్ష్య ఉన్నప్పుడు. సో ఎవరైతే గనక యొక్క శూన్యవాదులు, మాయావాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్వామి యొక్క రూపం పట్ల ఈర్ష్య అన్నమాట. వాళ్ళందరికీ కూడా వాళ్ళకి బయట పడరు వాళ్ళు, కానీ సట్టల్గా వాళ్ళకి లోపల ఆ విధంగా ఉంటుందన్నమాట. సో అందుకే వాళ్ళు ఏం చేస్తారు, స్వామి వరాహ రూపాన్ని తీసుకుని వస్తే ఇదంతా కూడా సూకరం, ఇది సూకరం దగ్గరికి ఎవరైనా ముట్టుకుంటారా, వెళ్తారా, సో వీళ్ళు చూడండి ఆయన పూజిస్తారు అని చెప్పని అంటారు. వాళ్ళకి తెలియదు అనమాట, మూర్ఖులు. వాళ్ళు కావాలని చెప్పి తక్కువ చేసి మాట్లాడతారు. కానీ స్వామి యొక్క వరాహ రూపం ఏంటి, పూర్తిగా ఆధ్యాత్మికము. ఆయన ఏమంటారు, యజ్ఞ వరాహ అంటారనమాట. ఇంకా మొత్తం యజ్ఞాలన్నీ కూడా ఆయన కోసమే ఉద్దేశించబడినటువంటివి అన్నమాట. ఈ యొక్క స్వామి యొక్క రూపం అనేటువంటి ఆయన యొక్క బహిరంగ శక్తితోటి తయారు చేయబడలేదు. ఆ యొక్క రూపం అనేటువంటిది ఏమిటి, సంపూర్ణంగా ఆధ్యాత్మికము. మనలాంటి బద్ధ జీవులకి ఏంటి, మనకు వచ్చేటప్పుడు నాకు ఆ రూపం కావాలి, నేను ఇంత పొడుగు ఉండాలి, ఇంత రంగు ఉండాలి, ఈ తల్లిదండ్రులకు పుట్టాలి, పలానా ప్రదేశంలో పుట్టాలి, నాకు ఇంత కావాలి, అంత కావాలి అని చెప్పి మనం ఏమైనా డిసైడ్ చేసుకోగలమా? ఏమి డిసైడ్ చేసుకోలేం మనం. ఏదైతే గనక మనకి మనం చేసుకున్నటువంటి కర్మలను బట్టి, మన యొక్క కర్మ ఫలితాలను బట్టి, మనం ఎంత కష్టపడాలి, ఎంత సుఖపడాలి అనేటువంటి దాన్ని బట్టి మనకు ఒక శరీరం ఇవ్వబడుతుంది అనమాట. కొన్ని శరీరాల్లో ఒక్కొక్కసారి ఏమవుతాయి, కొన్ని అవయవాలు పూర్తిగా పనిచేస్తే ఆరోగ్యంగా ఉంటాయి, కానీ కొన్ని శరీరాలు, కొన్ని అవయవాలు పని చెయ్యవు. ఒక్కొక్కసారి బుద్ధి కూడా పూర్తిగా ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి సరిగ్గా మెదడు కూడా పనిచేయదు. సో తెలివితేటలు తక్కువగా ఉండొచ్చు, ఎక్కువగా ఉండొచ్చు. సో మన చేతుల్లో ఏమీ కంట్రోల్ లేదు. మాయ ఏది ఇస్తే కనుక అది మనం తీసుకోవాల్సిందే బలవంతంగా. నాకు ఇష్టం లేదు అంటే కనుక కుదరదు. ఏది ఇస్తే కనుక దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మాయ ఏది ఇస్తే కనుక మనం అది తీసుకుని మనం ముందుకు వెళ్తూ ఉండాలి. సో కానీ భగవంతుడు ఆ విధంగా కాదనమాట. మనం అందరం కూడా ఏమిటి, మాయ అధీనులము మనం అందరం కూడా. కానీ భగవంతుడు ఏంటి, ఆయన మాయాధీశుడు. సో మాయ అనేటువంటిది ఆయన యొక్క నియంత్రణలో ఉంది. అందుకే స్వామి భగవద్గీతలో చెప్పారు, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. మాయ ఎప్పుడు ఎలా ఉంటుంది, శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీడర్షిప్ లో, అధ్యక్షతలో ఉంటుంది. అటువంటి మాయ ఎప్పుడైనా భగవంతుణ్ణి అధిగమించగలదా? ఆవిడి ఎప్పుడూ అధిగమించలేదు. కానీ మాయావాదులు ఏం చెప్తారు, సో అంతకుముందు ఆయన ఏం చేశారు, అంతకుముందు ఆయనకి రూపం ఉంది, కానీ అంతకుముందు ఆయనకి రూపం లేదు. భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తారు, మనలాగే ఆయనకు కూడా మాయ ఒక డ్రెస్ ఇస్తుంది, అది తీసుకుని ఆయన వస్తారు, ఆయనకి మనకి తేడా లేదు అని చెప్తారనమాట. అది పూర్తిగా తప్పనమాట. మాయ ఎప్పుడు కూడా పూర్తిగా ఆయన్ని అధిగమించలేదు. మాయ ఎప్పుడు కూడా ఆయన యొక్క నియంత్రణలోనే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. జనని మాతాజీ, మీరు 9వ శ్లోకం తాత్పర్యం చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. విదురుడు పలికెను, ఓ బ్రాహ్మణుడా, మాకు అచింత్యములైన విషయములను మీరు ఎరుగుదురు కనుక జీవులను సృజించుటకు ప్రజాపతులను సృష్టించిన పిదప బ్రహ్మదేవుడు ఏమి చేసినో తెలియజేయుడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. తర్వాత శ్లోకాలు చదవాలనుకున్న వాళ్ళు దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. సో ఏం చెప్తున్నారు ఇక్కడ విదురుడు, ఓ బ్రహ్మదేవుడా, మాకు అర్థం కానటువంటి బ్రాహ్మణుడా, మాకు అర్థం కానటువంటి విషయాలన్నీ కూడా మీకు చాలా తెలుసు. సో కాబట్టి ఏం చెప్తున్నారు విదురుడు, ఇంకేం అడుగుతున్నారు, సో యొక్క జీవుల్ని సృష్టించడానికి ఆయన ఏం చేశారు, బ్రహ్మదేవుడు ముందు ప్రజాపతులను సృష్టించారు. సో కాబట్టి ఆయన ఏం చేశాడు అని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. సో యొక్క భగవంతుడి యొక్క లీలల గురించి కానీ, అదేవిధంగా ఆయన యొక్క వ్యక్తీకరణలు ఏ విధంగా ఆయన చేస్తున్నారు, సృష్టి ఏ విధంగా చేస్తున్నారు, యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా అచింత్యాలన్నమాట.
మనకున్నటువంటి తెలివితేటలకి అవి అర్థం అవ్వవు అన్నమాట. చూసాం మనం 2వ స్కందంలో సృష్టి గురించి అంతా కూడా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కానీ మనకి ఎంతవరకు అర్థమైంది అందులోను ఏ విధంగా జరిగింది అనేటువంటిది చాలా చాలా తక్కువ. మనకి అర్థమైన దానికంటే కూడా అర్థం అవ్వని విషయాలు చాలా ఉన్నాయి ఇంకా అందులో. ఎందుకంటే గనక అది పూర్తిగా అన్ని రహస్యాలతో నిండి ఉందన్నమాట. మనకున్నటువంటి మేధశక్తి కూడా సరిపోదన్నమాట వాటిని అర్థం చేసుకోవడానికి. అందుకే ఏమన్నారు, భగవంతుడి యొక్క శక్తుల్ని అర్థం చేసుకోవాలంటే అదంతా కూడా అచింత్య. మనకు అర్థం కాదన్నమాట. కానీ అదృష్టం ఏమిటంటే గనక అటువంటి అచింత్యమైనటువంటి విషయాలు కూడా ఎప్పుడైతే గనక మనం ఒక ప్రామాణిక గురువుని ఆశ్రయిస్తే గనక ఏమవుతుంది, మనకు అటువంటి విషయాలన్నీ కూడాను చాలా తేలికగా అర్థమవుతాయి. ఆయనకి ఎంత సేవ చేస్తూ భగవంతుడి యొక్క అంత సేవ చేస్తూ ఉంటే గనక అటువంటి విషయాలన్నీ కూడా కొంచెం 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 మనకి రివీల్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఆయనకి రివీల్ అవుతూ ఉంటాయి మనందరికీ కూడా. కాబట్టి ఆయన అడుగుతున్నారు, సో ఏం చేశారు, జీవుల్ని సృష్టించడానికి ప్రజాపతుల్ని సృష్టించి ఇంకా బ్రహ్మదేవుడు ఏం చేశారు అని అడుగుతున్నారు అనమాట. జయలక్ష్మి మాతజీ మీరు 10వ శ్లోకం తాత్పర్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. విదురుడు ప్రశ్నించెను, బ్రహ్మదేవుని ఆదేశము మేరకు ప్రజాపతులు మరీచి, స్వయంభువు, మనువు వంటి వారు ఏ విధంగా సృష్టిని కావించిరి, ఏ విధముగా వారు ఈ విశ్వమును విస్తరించిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దుర్గా భవాని మాతాజీ మీరు 11వ శ్లోకం తాత్పర్యం చదవండి. హరే కృష్ణ ప్రభు. వారు ఈ విశ్వమును తమ భార్యలను కూడా గూడి విస్తరించిరా, లేక తమ కర్మయందు వారు స్వతంత్రముగా నిలిచి ఉండిరా, లేదా వారందరూ సమిష్టిగా దీన్ని సృష్టించిరా. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో విదురుడు ఇంకా ప్రశ్నించారనమాట. సో వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడు ఏం చేశారు, ప్రజాపతులందరికీ కూడాను మీరు సృష్టి చేయండి, సంతానాన్ని వృద్ధి చేయండి అని చెప్పారు. కాబట్టి సో మరీచి, స్వయంభూమను వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ విధంగా సృష్టి చేశారు, వాళ్ళు ఏ విధంగా యొక్క విశ్వాన్నంతా కూడా వాళ్ళు విస్తరించారు, వాళ్ళ యొక్క విశ్వాన్నంతా కూడా వాళ్ళ భార్యలతో పాటు కలిపి చేశారా, లేకపోతే గనక వాళ్ళే స్వతంత్రంగానే చేశారా, లేకపోతే వీళ్ళందరూ కూడా ప్రజాపతులందరూ కూడా కలిసి దీన్ని సృష్టించారా? ఇవి విదురుడి యొక్క ప్రశ్నలు అన్నమాట. సో ఈ యొక్క 11వ శ్లోకం దాకా మనకి విదురుడి యొక్క ప్రశ్నలైన వీటికి సమాధానం మనకి మైత్రేయముని 12వ శ్లోకం నుంచి చెప్పడం మొదలు పెడుతున్నారన్నమాట. శ్రీదేవి మాతాజీ మీరు 12వ శ్లోకము తాత్పర్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. మైత్రేయుడు పలికిన త్రిగుణ సంసర్గపు సమతుల్యము జీవుని అదృశ్యమగు కర్మ చేతను, మహావిష్ణువు చేతను, కాలము చేతను సుభిక్షితమైనప్పుడు మహాతత్వము ఏర్పడినది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ సృష్టి గురించి మొదలు పెట్టారు కాబట్టి మళ్ళీ ఏం చేస్తున్నారు, కొంచెం అంతకు ముందు జరిగినటువంటి సృష్టి గురించి ఆయన తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు అనమాట. ఈ యొక్క భౌతిక సృష్టి కారణం ఏమిటి అంటే కనుక మనకి చాలా క్లియర్గా చెప్పారు. అందులో మొట్టమొదటి కారణం ఏమిటి, దైవము, మహావిష్ణువు. ఆయన 3 పురుషావతారాలను తీసుకున్నారు. కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు. మొత్తం యొక్క భౌతిక ప్రపంచం యొక్క సృష్టి అంతా కూడా 3 విష్ణువులపైనే మొత్తం అంతా కూడా ఆధారపడి ఉంది. వాళ్ళ యొక్క ప్రేరణ లేకుండా, వాళ్ళ యొక్క ప్రయత్నం లేకుండా కనీసం ఏది కూడా మూవ్ అవ్వదన్నమాట. సో మనం చూస్తే గనక చాలా గ్రహాలు కానీ, సూర్యుడు, చంద్రుడు, మన భూమి ఇవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. మనకి తెలిసి ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానం, ఖగోళ శాస్త్రంలో మనకి తెలుసున్నటువంటి మిడిమిడి జ్ఞానంతో కూడా అవన్నీ కూడా ఒక పర్టికులర్ ఆర్బిట్, ఒక కక్షలో తిరుగుతూ ఉన్నాయి. తిరుగుతున్నప్పుడు అవి ఏమన్నా ఒకటికొకటి గుద్దుకుంటున్నాయా, యాక్సిడెంట్లు అవుతున్నాయా, ఏమీ అవ్వట్లేదు. తిరిగేటప్పుడు చాలా వేగంగా తిరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా. చాలా మెల్లిగా ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల స్పీడ్లో ఏం తిరగట్లేదు, చాలా వేగంగా తిరుగుతున్నాయి అవన్నీ కూడా. తిరిగేటప్పుడు వాళ్ళలో ఆ యొక్క గ్రహాల పైన ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా పడిపోతున్నారా, పడిపోవట్లేదు. వాటికి కూడా మళ్ళీ గురుత్వాకర్షణ ఉంది, అవి కూడా ఆకర్షించుకుని ఉంటూ ఉన్నాయి. సో రాత్రి పగళ్ళు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా మనకి ప్రకృతి కాలాలు, అదేవిధంగా వర్షాలు ఇవన్నీ కూడా పడుతూ ఉన్నాయి. సో ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ కూడాను, చాలా వండర్ఫుల్ గా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా.
ఎవరు చేపిస్తున్నారు ఇవన్నీ కూడా అంటే కనుక భగవంతుడి యొక్క సృష్టి. ఈ విధంగా చేయబడినటువంటి భగవంతుడి యొక్క సృష్టి దేనికోసం చేశారు స్వామి? ఒక్కొక్కసారి చూస్తే గనక సృష్టి గురించి ఇదంతా కూడా మనం విన్న తర్వాత కొంచెం నేర్చుకున్న తర్వాత అబ్బా! ఇంత కాంప్లికేటెడ్‌గా ఉందేంటి ఇదంతా కూడాను అసలు అర్థమే అవ్వట్లేదు అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. సో, మనకి కాంప్లికేటెడ్ అదంతా. ఆయనకి మాత్రం చాలా సింపుల్ అవంతా కూడా. ఎందుకు చేశారు ఆయన ఇంతలాగా? ఎందుకు చేశారు ఆయన అనంటే గనక మొత్తం ఇక భౌతిక సృష్టి అంతా కూడాను అలాంటి బద్ధ జీవుల కోసం. బద్ధ జీవుల కోసం చేశారాయన భౌతిక సృష్టి అంతా కూడా. సో, బద్ధ జీవులు ఏంటి వాళ్ళు? భగవంతుడికి దూరంగా వచ్చి వాళ్ళందరూ కూడా ఇంద్రియ భోగాలు అనుభవించాలి అని అనుకుంటున్నారు. అటువంటి వాళ్ళందరి కోసం కూడా ఈ యొక్క భౌతిక సృష్టి చేయడం జరిగిందనమాట. సో, దీన్నే ఏమంటున్నారు? ఇక ఇంద్రియ భోగ వాతావరణాన్ని ఏమంటున్నారు? మాయ. కృష్ణుడికి దూరంగా మనం ఏదైనా చేస్తే గనక అది మాయ. కృష్ణుడితో కలిపి చేస్తే గనక, కృష్ణుడి కోసం చేస్తే గనక అది భక్తి. సో, ఇక్కడ మనం ఎప్పుడు ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి పడిపోయాము ఇక్కడికి భౌతిక ప్రపంచంలోకి. ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఇక్కడ ఇలాగ రకరకాల శరీరాలు తీసుకుంటూ కొన్నిసార్లు స్త్రీ శరీరాలు, కొన్నిసార్లు పురుష శరీరాలు, కొన్నిసార్లు జంతు శరీరాలు, కొన్నిసార్లు మనం దేవతా శరీరాలు. మనం అందరం కూడా ఎప్పుడో ఒకప్పుడు బ్రహ్మదేవుడు కూడా అయ్యాం మనం. మనం అందరం కూడా ఎప్పుడో ఒకప్పుడు ఇంద్రుడు కూడా అయ్యాం మనం. అవన్నీ కూడా చేస్తూ, చేస్తూ, తిరుగుతూ ఇక్కడే మనం పడి కొట్టుకుంటూ ఉన్నాం. ఎప్పుడు మనము మొట్టమొదటిసారిగా పడిపోయామండి అని అంటే గనక అదెప్పుడు కూడా మనము తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నించినా అనవసరం. ఎందుకంటే గనక టైమ్ లైన్ చాలా పెద్దదది. మనకు తెలీదు అంత పెద్ద టైమ్ లైన్ అది. సో, దాని గురించి మనం అర్థం చేసుకోకుండా మనమేం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఓకే. నేను కూడా సచ్చిదానంద స్వరూపాన్ని. భగవంతుడి యొక్క అంశని. ఇంకా జీవేర స్వరూపహే కృష్ణేర నిత్యదాస్. నేను కృష్ణుడి యొక్క దాసుడని. కృష్ణుడు గోపీభృత పద కమలయోర్ దాస దాసాను దాస. గోపీస్ ఎవరైతే ఉన్నారో కృష్ణుడి యొక్క శుద్ధ భక్తురాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సేవకుల యొక్క సేవకుల యొక్క సేవకుల యొక్క సేవకుడిని. అది నా యొక్క నిజమైనటువంటి స్వరూపము. ఆ యొక్క సేవకుడు అనేటువంటిది నా యొక్క నిజమైనటువంటి స్వరూపము. ఆ యొక్క స్వరూపం నుంచి నేను ఆ యొక్క పొజిషన్ నుంచి నేను కింద పడిపోయాను. కాబట్టి ఏం చేయాలి? మళ్ళీ నేను ప్రయత్నించి ఆ యొక్క పొజిషన్‌కి వెళ్ళడానికి ప్రయత్నించాలి. సో, దానికి చేసేటువంటి ప్రాక్టీస్ ఏంటి? మనం రోజు చేస్తున్నటువంటి యొక్క జపం. భక్తి. రోజు మనం చేస్తున్నటువంటి భక్తే అన్నమాట. ఆ భక్తి అంతా కూడా ఏంటి? మళ్ళీ మనం ఆ పొజిషన్‌లో ఇదివరకు మనం అది చేసాం. ఆ యొక్క పొజిషన్ ఏంటనేది కూడా మనం మర్చిపోయాం మనం. కాబట్టి ఒక భక్తి చేస్తూ ఉండడం మూలంగా ఏమవుతుంది? మళ్ళీ మనకు ఆ పొజిషన్ అనేటువంటిది సరైనటువంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడు మనకి గుర్తుకొచ్చేలాగా చేస్తారు. అప్పటిదాకా మనం ఏం చేయాలి? ఆయన యొక్క భక్తి చేయాలన్నమాట. చేస్తూ ఉంటే గనక ఏమవుతుంది? మళ్ళీ మనము ఏదో ఒక రోజు మన యొక్క నిజ స్థితికి మనం వెళ్ళగలం అన్నమాట. నిజ స్థితికి వెళ్ళగలం. సో, ఏమంటారు వీళ్ళందరూ కూడాను మాయావాదులు ఎవరైతే ఉంటారో, సో, వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు. సో, ఆయన మొత్తం సృష్టి అంతా చేసేసారు కాబట్టి ఆయనకి రూపమే లేదు. ఆయన సృష్టిలోనే అయిపోయారు. కాబట్టి సృష్టిలో మనం దేన్ని పూజించినా ఒకటే. ఏ చెట్టును పూజించినా, ఏ మొక్కను పూజించినా, ఏ రాయిని పూజించినా అంతా ఒకటే అంటూ ఉంటారనమాట. సో, కానీ తప్పు. అది ఏంటంటే గనక ఆయన యొక్క శక్తులు ఎంతలా ఉంటాయంటే గనక ఎంత అద్భుతంగా ఉంటాయి అనంటే గనక ఆయన దగ్గర నుంచి ఎన్ని శక్తులు వచ్చినా సరే, ఎన్ని అనంతమైన విశ్వాలు, బ్రహ్మాండాలొచ్చినా సరే ఆయన అలాగే ఉంటారు. ఎన్ని అనంత విశ్వాలు, బ్రహ్మాండాలొచ్చినా ఆయన పొజిషన్ ఏం మారదు. గోలోక ఏవ నివసత్యఖిలాత్మ భూతో. ఆయన ఎప్పుడు కూడా ఆయన గోలోకంలోనూ తన యొక్క శుద్ధ భక్తులు, గోపీస్, గోపికలు, అదేవిధంగా గోపబాలురు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆయన నిత్యమైనటువంటి లీలలు, బ్రహ్మాండమైనటువంటి లీలలు ఆయన చేస్తూనే ఉంటారక్కడ. ఆయన ఇంకా మనం చూస్తాం 11వ అధ్యాయం మనం మొదలుపెట్టాం. మనం అందులో కూడా ఆయనకి విభూతులు చెప్తున్నప్పుడు, ఓ అర్జున ఈ యొక్క విభూతుల గురించి అంతా కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది? మొత్తం యొక్క సృష్టి బ్రహ్మాండాలన్నిటినీ కూడా నేను నా యొక్క శక్తిలో ఒక చిన్న ఫ్రాగ్మెంట్ అన్నమాట. ఫ్రాగ్మెంట్ అంటే గనక ఒక చిన్న పార్ట్. అంటే ఒక 1,00,000 రూపాయల్లో ఒక 10 పైసలు అనుకోండి.
అంత దాంతోనే మొత్తం సృష్టినంతా కూడా చేస్తూ ఉన్నాను నేను. మెయింటైన్ చేస్తూ ఉన్నాను, సృష్టిస్తూ ఉన్నాను. కాబట్టి నీకు చెప్పేది ఆ 10 పైసలు, ₹1,00,000, ₹1,00,00,000 ఒక 10 పైసల గురించి మాత్రమే నేను చెప్పింది. ఇంకా నాకు చాలా ఉన్నాయ్యా అని చెప్పారనమాట. వీటిని అర్థం చేసుకోకుండా ఏం చేస్తూ ఉంటారు, ఎవరు మాయావాదులు, వాళ్ళ అసూయ అంతా ఉంటుందని చెప్పుకున్నాం వాళ్ళ గురించి. వాళ్ళందరూ కూడా ఏం చేస్తుంటారు, భగవంతుడిని వాళ్ళ లెవెల్‌కి తీసుకొచ్చి ఇంకా తక్కువ లెవెల్‌లో చూపించడానికి వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారనమాట. సో, కాబట్టి ఆయన ఎప్పుడు కూడాను బద్ధజీవుడే ఏం చేస్తూ ఉన్నాడు, తాను చేసినటువంటి ఆ యొక్క కర్మల ద్వారా తన యొక్క గతిని తయారు చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఈ యొక్క జన్మలో చేసేటువంటి కర్మల ద్వారా మనకి మరుసటి జన్మ డిసైడ్ చేయబడుతుందన్నమాట. సో, డిసైడ్ చేయబడుతుంది. అది ఎవరిస్తారు? ప్రకృతి డిసైడ్ చేస్తుంది. వీడు ఏం చేశాడో లైఫ్ టైమ్‌లో మొత్తం అంతా. సో, కాబట్టి వీడు కర్మలు ఎలా కంటిన్యూ చేయాలి, వీడి కోరికలు ఇలా ఉన్నాయి, వీడు చేసినటువంటి కర్మ ఇంత, పాజిటివ్ ఇంత, నెగెటివ్ ఇంత అని చెప్పి డిసైడ్ చేసి మనకి ఇంకో కొత్త శరీరం ఇవ్వబడుతుంది. అది మాయ ఇస్తుంది మనకి శరీరాన్నంతా కూడా. కానీ భగవంతుడికి మాత్రం ఆయన యొక్క ఇష్టము. ఆయన తల్లిదండ్రుల్ని ఆయన డిసైడ్ చేసుకుంటారు. ఆయన రావాల్సినటువంటి సమయాన్ని ఆయన డిసైడ్ చేసుకుంటారు. తనతో పాటు ఎవరెవరు ఉండాలి, ఎవరెవరితో ఆయన లీలలు చేయాలని అనుకుంటున్నారో ఆయన డిసైడ్ చేసుకుంటారు. ఆయన శత్రువులు ఎవరున్నారు, ఎవరిని నాశనం చేయాలి ఆయన డిసైడ్ చేసుకుంటారు. భక్తులు ఎవరున్నారు వాళ్ళని ఆయన డిసైడ్ చేసుకుంటారు. ఎటువంటి సిచ్యువేషన్స్ కలగాలి, ఏ విధంగా అన్నీ జరగాలి అన్నీ కూడా ఆయన డిసైడ్ చేసుకుంటారు. సో, మొత్తం అంతా కూడా ఆయనే డిసైడ్ చేసుకుంటారు. మనకు అలాంటిది డిసిషన్ లేదు. కర్మ ప్రకారం మనకి ప్రకృతి ఏ విధంగా అరేంజ్ చేసిందో మనము బలవంతంగా వాటిల్లో మనం ఉండాల్సిందే. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మీరు 13వ శ్లోకం తాత్పర్యం చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే జీవుని కృష్ణ. గతించే ప్రేరేపింపబడి త్రిలింగాత్మకమగు మిథ్యాహంకారము రజోగుణ ప్రధానమగు మహాతత్వము నుండి ప్రభవించెను. పిదప మిథ్యాహంకారము నుండి అనేకములైన పంచ సమూహములను ఏర్పడినవి. హరే కృష్ణ. సో, ఏమవుతుంది, ఎప్పుడైతే గనక జీవుడి యొక్క గతిని బట్టి ప్రేరేపించబడినటువంటి యొక్క ప్రకృతి త్రిగుణాలతో ఉన్నటువంటి మిథ్యాహంకారం, అందులో కూడా ఏంటంటే గనక రజోగుణ ప్రధానమైనటువంటి మహత్తత్వం వచ్చిందనమాట. సో, అదే ఫర్దర్‌గా ఎలాగ డెవలప్ అయిందంటే గనక మొత్తం పంచ సమూహాలు మొదలైనయి అన్నమాట. ఏమిటి పంచ సమూహాలు? అనేకాలైన పంచ సమూహాలు. వీటి గురించి మనం చెప్పుకున్నాం. మొట్టమొదటిగా మొదటి 5 ఏంటి మనకి? పంచభూతాలు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఆ తర్వాత ఏమిటి? 5 తన్మాత్రాలు, సెన్స్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము ఇవన్నీ కూడా. ఆ తర్వాత మళ్ళీ ఏమిటి? మళ్ళీ ఇంకొక పంచ ఇంద్రియాలు. ఏమిటవి? జ్ఞానేంద్రియాలు. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం ఇవన్నీ కూడా. ఇవి పంచేంద్రియాలు. మళ్ళీ ఇంకొక కర్మేంద్రియాలు. మళ్ళీ ఇవి కూడా 5 మనకి. ఏమిటవి? వాక్కు, హస్తము, పాదములు, పాయువు, జననేంద్రియం ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొక 5 అన్నమాట. ఇవి కాకుండా మళ్ళీ వీటిని అన్నిటిని కూడా నియంత్రించేటువంటి మొత్తం యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా నియంత్రించేటువంటి దేవతలు ఉంటారు, సెన్స్ దేవతాస్. వాళ్ళందరూ కూడా మళ్ళీ అధిష్టాన దేవతలు 5 మంది. సో, ఇలాగా మొత్తం అనేకాలైనటువంటి పంచ సమూహాలు ఏర్పడినవి అని చెప్తున్నారు. శ్రీదేవి అడపమాతజీ మీరు 14, 15 శ్లోకాలు తాత్పర్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఒక్కొక్కటిగా అవి భౌతిక విశ్వమును సృజింపజాలక భగవత్ శక్తి సహాయముచే సంయుక్తమై తేజోవంతమగు అండములను సృష్టించినవి. 15వ శ్లోకం. 1000 సంవత్సరముల కాలము ఆ తేజోమయ అండము కారణ సముద్ర జలమునందు అచేతన స్థితి ఎందుండెను. పిదప భగవానుడు దాని యందు గర్భోదక సాయి విష్ణువు రూపమును ప్రవేశించెను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో, ఎప్పుడైతే కనుక ఇక పంచ సమూహాలు ఇవన్నీ కూడా వచ్చినాయో ఏమవుతుంది, అవేం సృష్టి ఏం చేయలేవు. కాబట్టి అవన్నీ కూడా కలిసి ఏమైనాయి అంటే అవన్నీ కూడాను చాలా ఒక ప్రకాశవంతమైనటువంటి ఒక అండం తయారైందండి. ఆ అండం అంతా కూడా ఏంటంటే కనుక ఒక 1000 సంవత్సరాల పాటు ఆ యొక్క కారణ సముద్రంలో అవన్నీ కూడా తేలుతూ ఉన్నాయన్నమాట. అండం ఉంది, మొత్తం అంతా కూడా రెడీ అయిపోయింది, గుడ్డులాగా అన్నమాట. తేలుతూ ఉంది, ఏం లేదు, నో యాక్టివిటీ. ఎందుకంటే గనక అవన్నీ కూడా భౌతిక పదార్థాలు కాబట్టి.
కాబట్టి ఏం యాక్టివిటీ లేదు. జీవులు కూడా ఉన్నారు, సెన్స్ దేవతాసు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఏమైంది? ఏమీ జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు మనం చెప్పుకున్నాం. మొట్టమొదటి కారణం ఈ యొక్క సృష్టి జరగడానికి ఏం కావాలి? దైవము, శ్రీకృష్ణ భగవానుడు కావాలి. లేకపోతే కనుక ఏం జరగదు. ఎప్పుడైతే కనుక 1000 సంవత్సరాలు ఆ విధంగా ఉన్న తర్వాత అందులోకి మొట్టమొదటిగా ఆ యొక్క గర్భోదక సాయి విష్ణువు ఆయన ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత అక్కడంతా లోపలంతా శూన్యంగా ఉంటే కనుక దాంట్లో సగము ఆయన ఏం చేస్తారు? మొత్తము ఆయన యొక్క స్వేదంతో నింపేస్తారనమాట. అదే గర్భోదక సముద్రం. దుర్గాభవాని మాతాజీ మీరు 16వ శ్లోకం చదవండి తాత్పర్యం. నాగం సునీత మాతాజీ మీరు చదవండి 16వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ, చదవండి మాతాజీ. దుర్గాభవాని మాతాజీ మీరు చదవండి. సునీత మాతాజీ మీరు 17వ శ్లోకం చదవండి. గర్భోదక సాయి విష్ణువు నాభి నుండి సహస్ర సూర్య తేజమును బోలిన తేజము కలిగిన పద్మము ఉద్భవించను. బద్ధజీవులందరకు ఆ పద్మమే ఆధార స్థానము. సర్వశక్తి సమన్వితుడగు బ్రహ్మదేవుడే దాని నుండి ఆవిర్భవించిన తొలి జీవుడు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఎప్పుడైతే కనుక ఆయన ఆ యొక్క అండంలోకి ఆయన ప్రవేశించారు. సో అండంలోకి ప్రవేశించి విశ్వం అన్నమాట. అది ప్రవేశించిన తర్వాత చెప్పుకున్నాం ఆయన యొక్క స్వేదంతో మొత్తము సగము ఆయన పూర్తిగా నింపేశారు. నింపేసిన తర్వాత దాంట్లో ఆయన శయనించారు. శయనించిన తర్వాత ఆయన నాభి నుంచి ఏమైంది? 1000 సూర్యులతో తేజం కలిగినటువంటి ఒక పద్మం ఒకటి బయటకు వచ్చిందనమాట. ఆ యొక్క పద్మం ఏమిటి అంటే కనుక మొత్తం బద్ధజీవులందరికీ కూడా ఆధారమే అదే. ఆ యొక్క పద్మం పైన ఉన్నటువంటి పద్మంలోంచి మొట్టమొదటి జీవుడు అయినటువంటి బ్రహ్మదేవుడు ఆయన ఆవిర్భవించడం జరిగిందనమాట. ఆయన పుట్టడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే కనుక మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే కనుక ప్రళయం వస్తుందో మొత్తం అందరూ కూడా భగవంతుడి యొక్క శరీరంలోకి అందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మొత్తం జీవులందరూ కూడా కలిసి ఈ యొక్క పద్మం రూపంలో బయటకు వచ్చారు. దాన్ని ఏమన్నారు? హిరణ్య గర్భము అని చెప్పనన్నారు అనమాట. సో మొదటి జీవుడు బ్రహ్మదేవుడు. సో ఆయనకి ఏంటంటే కనుక స్వామి శక్తి అంతా ఇచ్చారనమాట. సృష్టి కార్యాన్ని చేయడానికి ఏ శక్తి అయితే కావాలో మొత్తం ఆ శక్తి అంతా కూడా ఆయనకి ఇచ్చారనమాట. సో కాబట్టి ఇంచుమించు భగవంతుడితో పాటు ఆయన సృష్టి చేయగలరు. అంతటి శక్తి ఆయన ఇవ్వడం జరిగిందనమాట. ఎవరికి? బ్రహ్మదేవుడికి అనమాట. సో భగవంతుడు ఏ విధంగా అయితే కనుక ఆ యొక్క బ్రహ్మజ్యోతి లో మనకి అనేకాలైనటువంటి వైకుంఠ లోకాలు ఉంటాయి. అదే విధంగా ఇక భౌతిక ప్రపంచంలో అయితే కనుక ఎన్నో రకాలైనటువంటి విశ్వాలు కూడా ఉంటాయి అన్నమాట. ఇక వైకుంఠ లోకాల్లో అయితే కనుక ఏమవుతుంది? నతద్భాషయతే సూర్యో నశశాంకో న పావః కః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ అని చెప్పారు. వైకుంఠ లోకాలన్నీ కూడా ఎలా ఉంటాయి? ఆ యొక్క బ్రహ్మజ్యోతిలో ఉంటాయి. ఆ వైకుంఠ లోకాల్లో అయితే కనుక ఏమీ అవసరం లేదు. సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, కరెంట్, ఎలక్ట్రిసిటీ కానీ ఏమీ అవసరం లేదు. మొత్తం అవన్నీ కూడా స్వయం ప్రకాశాలు. కానీ ఒక భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచాలన్నీ కూడా స్వయం ప్రకాశాలు. అదే భౌతిక ప్రపంచం అయితే గనక మొత్తం అంతా కూడా చాలా చీకటిగా ఉంటుంది. సో ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, కరెంట్ ఇవన్నీ కూడా మనకి కావాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా బ్రహ్మదేవుడు వచ్చారు ఆ యొక్క పద్మం నుంచి. దాని నుంచి మళ్ళీ ఏం జరిగింది అనేటువంటి చూద్దాం. సో శశికళ మాతాజీ మీరు 17వ హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ నేను చదవాలి. సారీ మీరు చదవండి మాతాజీ. సునీత మాతాజీ ప్రభుజీ ఒక్కసారి చెప్పరా ప్రభుజీ? తృతీయ స్కందము 10వ అధ్యాయము ప్రభుజీ. తృతీయ స్కందము 20వ అధ్యాయం మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇప్పుడు మనం 17వ శ్లోకం నాగం సునీత మాతాజీ చదవండి. సారీ. గర్భోదక సముద్రమున శయనించి ఉన్న భగవానుడు బ్రహ్మ హృదయమునందు ప్రవేశించినప్పుడు అతడు తన మేధస్సును పొందెను. దానితో అతడు పూర్వమున్న రీతిగా విశ్వమును సృజింపనారంభించెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సో ఆయన ఏం చేశారు? గర్భోదక సాయి విష్ణు ఏం చేశారు? బ్రహ్మదేవుడి యొక్క హృదయంలో కూడా ఆయన ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత ఆయనకి ఏమొచ్చిందంటే కనుక ఆ యొక్క తెలివితేటలు వచ్చినాయి అనమాట మొత్తం అంతా కూడా. సో ఆయనకి యొక్క తెలివితేటలంతా కూడా వచ్చినాయి. సో వచ్చిన తర్వాత ఆయనకి యొక్క సృష్టి ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఆయనకి తెలిసిందనమాట. సో ఇదే విషయాన్ని మొత్తం అందరి హృదయాల్లో కూడా ఆయనే ఉంటారు మనకి. సో ఈ విషయం మనకి చెప్పారు భగవద్గీతలో కూడా 15వ అధ్యాయంలో చెప్పారు.
సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్వేవ విదేవ చాహం. ఏం చెప్తున్నారు? నేను అందరి హృదయాల్లో కూడా ఉన్నటువంటి పరమాత్మను నేనే. ఎవరికైనా సరే ఏదైనా జ్ఞాపకం రావాలన్నా మర్చిపోవాలన్నా సరే దానికి కూడా నేనే కారణము అని చెప్పి స్వామి చెప్తున్నారనమాట. సో అదేవిధంగా బ్రహ్మదేవుడికి కూడా ఆయన హృదయంలో ఆయనే ఉన్నారు. ఆయన ఏం చేశారు? బ్రహ్మదేవుడికి ఏ విధంగా సృష్టి చెయ్యాలి, అదేవిధంగా మొత్తం వేద యొక్క జ్ఞానం ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా ఆయన హృదయంలో ఈయన రివీల్ చేశారనమాట. స్వామి రివీల్ చేయడం జరిగిందనమాట. సో అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశారు? మొత్తం యొక్క సృష్టి కార్యం అంతా కూడా ఆయన చేయడం జరిగిందనమాట. సో మొత్తం ఆయనకి కావాల్సినటువంటి తెలివితేటలు ఏ విధంగా చేయాలనేటువంటిది, ఆయనకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నమాట, వస్తువులు ఏమేం కావాలి సృష్టి చేయడానికి, అవి మొత్తం అంతా కూడా ఆయనకే ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత ఏ విధంగా చేయాలని చెప్పి స్వామికి ప్రార్థించిన తర్వాత ఆ యొక్క తెలివితేటలను ఇచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు ఏం చేశారు? సృష్టి చేయడం మొదలు పెట్టారనమాట. సో ఎలా అయితే కనుక ఒక కంపెనీ ఉందనుకోండి, ఒక యజమాని ఉంటారు. ఆయన ఏం చేస్తాడు? ఆ కంపెనీకి ఒక సిఇఓ అని పెడతారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్నమాట. సో మొత్తం అంతా కూడా నువ్వే నడుపు అని చెప్పి ఇస్తారు, ఆయనకే ఇస్తారు. సో ఏం చేస్తాడు? ఆ సిఇఓ కూడా ఎలా ఉంటాడు? ఇంచుమించు ఆ యజమాని ఎంత శక్తిమంతుడో అంత శక్తిమంతుడై ఉంటాడు అన్నమాట. అదే విధంగా బ్రహ్మదేవుడు కూడా అంతే శక్తి స్వామి ఆయనకి ప్రదానం చేశారు కాబట్టి ఆయన కూడా అంతే శక్తివంతుడయ్యారు. సో హరే కృష్ణ. సో శశికళ మాతాజీ మీరు 18వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామం. తొలుత బ్రహ్మదేవుడు తన ఛాయ నుండి బద్ధజీవుల అజ్ఞాన ఆవరణలను సృజించాడు. 5 విధములుగా నుండి అవి తామిశ్రము, అంధతామిశ్రము, తమస్సు, మోహము, మహామోహము అని పిలువబడింది. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో బ్రహ్మదేవుడు మళ్ళీ ఆయన ఏ విధంగా ఈ సృష్టి అంతా కూడా చేస్తున్నారు, ఇంకా రకరకాల విషయాలు ఏం సృష్టించారు అనేటువంటి మళ్ళీ చెప్తున్నారు అనమాట. ఏం చేశారంటే ఆ బ్రహ్మదేవుడు తన యొక్క నీడ నుంచి మొత్తం బద్ధజీవుల యొక్క అజ్ఞానం ఏవైతే గనక అజ్ఞానం మనందరినీ కూడా కవర్ చేసేటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో ఆ యొక్క అజ్ఞానాన్ని సృష్టించారనమాట. 5 రకాలవి ఏమిటవి? తామిశ్రము, అంధతామిశ్రము, తమస్సు, మోహము, మహామోహము. వీటిలన్నిటి గురించి కూడా మనం చాలా సార్లు చెప్పుకున్నాం, కానీ ఏంటంటే టెక్నికల్ నేమ్స్ ఇక్కడ వచ్చినాయి అనమాట మనకి. సో వాటిని ఏంటి మనం ఇప్పుడే మనం చూద్దాం. మనం మొదటిది ఏంటిది? తామిశ్రము. యొక్క తామిశ్రమం వలననే మనం ఏమయ్యాము? ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచంలోంచి మనం కిందకి యొక్క భౌతిక ప్రపంచంలోకి పడిపోయాము. ఆధ్యాత్మిక ప్రపంచం ఏం చేసాం మనం? అక్కడ భగవంతుడి యొక్క నిత్య సేవకులం మనము. కానీ ఏం చేసాం మనం అక్కడ? మీరేనేంటి యజమాని, నేను కూడా యజమాని అవుతాను, నాకు కూడా సేవకులు కావాలి అని చెప్పి మనం ఏం చేసాము? ఆయన పట్ల ఎదురు తిరిగాం మనము, ఆయన పట్ల అసూయ పెంచుకున్నాం. సో కాబట్టి భగవంతుడితో పాటు మనం సమానం అవ్వాలి అని చెప్పి ప్రయత్నించాము. ఆయన ఎంత చెప్పినా నాయన నీ వల్ల కాదురా బాబు అని చెప్పినా సరే మనం వినలేదు. అప్పుడు ఏం చేశారు? స్వామిని యొక్క భౌతిక ప్రపంచంలోకి పంపించాల్సి వచ్చింది. సో దీన్ని ఏమంటారు టెక్నికల్ గా? తామిశ్రము అని అంటారు అనమాట. ఏం చేసాం మనము? నేను భగవంతుడి యొక్క సేవకుడిని అనేటువంటి విషయాన్ని మర్చిపోయి నేను కూడా ఆయనతో సమానము, లేకపోతే కనుక ఆయన కన్నా ఎక్కువ అవ్వాలి, లేకపోతే ఆయనలో కలిసిపోవాలి అనేటువంటి ప్రయత్నాలు ఏవైతే కనుక మనం చేస్తామో ఇవన్నీ కూడా దేని వల్ల చేస్తాం మనం? ఇవన్నీ కూడాను యొక్క తామిశ్రం వలన ఇవన్నీ కూడా మనం చేస్తాము. తర్వాత రెండవది అంధతామిశ్రము. ఇది రెండవ రకమైనటువంటి అజ్ఞానం అన్నమాట. దీంట్లో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారు? నాస్తికులు అందరూ కూడా ఈ లెవెల్లోకి వస్తారు అన్నమాట. వాళ్ళు ఏమనుకుంటారు? ఆత్మ అనేటువంటిదే లేదు, ఈ యొక్క శరీరమే, దేహమే ముఖ్యము. ఈ యొక్క దేహం చనిపోయిన తర్వాత మొత్తం ఏమైపోతుంది? అంతా జీరో అయిపోతుంది, నథింగ్, ఏమీ ఉండదు.
ఈ యొక్క కర్మ కానీ, ముందు జన్మలు కానీ, వెనకటి జన్మలు కానీ, ఇదంతా ఏం లేదు, బోగస్. ఏమి లేదు, ఏమి ఉండదు. నీకున్నది ఒకే లైఫ్, వన్ లైఫ్. కాబట్టి ఎంతవరకు నువ్వు ఇంద్రియ భోగం చేస్తావో అంతవరకు చెయ్యి. ఈ యొక్క పాప పుణ్యాలు కానీ ఏమీ ఉండవు, ఇవన్నీ కూడా. ఇంద్రియ భోగం నీకు ఎంతవరకు కెపాసిటీ ఉందో అంతవరకు చెయ్యి. దానికోసం నువ్వు ఎవరినైనా కొట్టినా పర్వాలేదు, ఎవరి దగ్గరైనా సరే అడుక్కున్నా పర్వాలేదు, ఎవరి దగ్గరైనా బిచ్చమెత్తుకున్నా పర్వాలేదు, అరువు తెచ్చుకున్నా పర్వాలేదు, దోచుకున్నా పర్వాలేదు. కానీ ఇంద్రియ భోగం చేయడం ఇంపార్టెంట్. ఎప్పుడైతే నీ యొక్క శరీరము నాశనం అయిపోతుందో, నువ్వు చేసినటువంటి యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నాశనం అయిపోతాయి, ఏమీ ఉండవు, అన్ని జీరో అయిపోతాయి అని చెప్పేసి కొంతమంది ఈ మూర్ఖత్వంలో ఉంటారన్నమాట. ఇటువంటి మూర్ఖత్వం ఏమిటి, అజ్ఞాన అంధకారం ఏమిటి అంటే కనుక ఇది అంధ తామిశ్రము. వాళ్ళకి ఫిలాసఫీ ఎలా ఉంటుంది, బ్యాగ్ బారో స్టీల్. ముందుగా ఏం చేస్తారు, వాళ్ళు ఇంద్రియ భోగం చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్ని కూడా ఖర్చు పెట్టేస్తారు. తర్వాత ఏం చేస్తారు, వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొస్తారు, కొంతవరకు అప్పులు ఇస్తారు. అందరూ కూడా విడివ్వకపోతే కనుక ఏం చేస్తారు, ఇంక మేము ఇవ్వము అంటారు. తర్వాత ఏం చేస్తారు, అందరి దగ్గర కూడా అడుక్కోవడం మొదలు పెడతారనమాట. దయచేసి ఇవ్వండి, బతుకులాడుతూ ఉంటారు. ఎలాగైనా డబ్బులు తీసుకొచ్చుకోవడం, రిసోర్స్ తీసుకోవడం, మళ్ళీ వాళ్ళు ఎంజాయ్మెంట్ చేయడం. ఇది కూడా అవ్వట్లే, ఎవరు కూడా బెచ్చం కూడా ఇవ్వట్లే. అప్పుడు ఏం చేస్తారు, ఇంకా దొంగతనాలకు దిగుతారు. ఎలా చేసినా సరే, ఏం చేసినా సరే నువ్వు మాత్రం ఇంద్రియ భోగం చేయాలి. ఇవన్నీ కూడా ఏం లెక్క ఉండవు కాబట్టి అని చెప్తారు. ఇది ఏంటి, ఏ మాయలో చేస్తారు వాళ్ళందరూ కూడా, అంధ తామిశ్రము. సో మొట్టమొదటిది ఏంటి, తామిశ్రము, భగవంతుడితోటి కంపీట్ అవ్వడము. రెండవది అంధ తామిశ్రము, ఏం చేసినా పర్వాలేదు, ఎంజాయ్ చేయాలి. నాస్తికులు అందరూ కూడా ఇందులోకి వస్తారన్నమాట. హరే కృష్ణ ప్రభు. తామిశ్రం అంటే ఒకసారి చెప్పరా ప్రభు? తామిశ్రము అంటే గనక నేను భగవంతుడి యొక్క సేవకుడని అనేటువంటి విషయాన్ని మర్చిపోయి భగవంతుణ్ణి నేనే అనేటువంటి స్థాయికి వెళ్ళడము, ఆ భావంలోనే ఉండడము. మాయావాదులందరూ కూడా అలాగే ఉంటారు కదా. ఇప్పుడు నేనున్నటువంటి స్థాయిలో ఏంటంటే గనక నేను కొంచెం మాయలో కప్పిపోయి ఉన్నాను కాబట్టి నాకు నా శక్తులు ఇవన్నీ కూడా నేను మర్చిపోయాను, ఇప్పుడు గుర్తులేవు. కానీ ఎప్పుడైతే కనుక నాకు ముక్తి వచ్చేస్తుందో అప్పుడు ఏమైపోతుంది, నేనే భగవంతుడిని అయిపోతాను. నేనే భగవంతుడిని అయిపోతాను, భగవంతుడిలో కలిసిపోతాను, లేకపోతే నేనే భగవంతుడు. ఇప్పుడు మర్చిపోయాను నేను భగవంతుడిని. మరి మీరందరూ మాయలో ఇన్ని కష్టాలు ఎందుకయ్యా నువ్వు పడుతున్నావు, ఇంత బాధలు ఎందుకు పడుతున్నావు, నువ్వు భగవంతుడు అయితే అంత పడాల్సిన అవసరం ఉంది అంటే కనుక వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, అది నా లీల, అది నా లీల అని చెప్తారనమాట. ఆయన కష్టాలు పడ్డం లీల. భగవంతుడు చేసాడంటే కనుక ఆయన లీలలు వేరేగా ఉంటాయి, అవన్నీ కూడా పూర్తిగా ఆధ్యాత్మికం. కానీ మనకేంటి, మన కంట్రోల్ లేకుండా లీల అది. సో మాది లీల అని చెప్తూ ఉంటారనమాట వాళ్ళు ఆ విధంగా. సో ఇదంతా కూడా ఎందులో చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా తామిశ్రము. తామిశ్రం అనేటువంటి ఆ యొక్క అజ్ఞాన ఆవరణం. ఆవరణం అంటే కనుక అదంతా కూడా ఒక పొర మనల్ని కప్పేస్తుంది అనమాట. సో మూడవది ఏంటంటే కనుక తమస్సు. ఈ యొక్క మూడవది తమస్సు. సో ఏంటి యొక్క తమస్సులు ఏంటంటే కనుక నేను ఆత్మ అని చెప్పి తెలియకపోవడము, నేను ఈ శరీరము దేహాత్మ భావన కలిగి ఉండడము, నేనే ఈ శరీరాన్ని, ఈ శరీరంతో సంబంధించినటువంటిది ప్రతిదీ కూడా నాదే, నా యొక్క బంధువులు స్నేహితులు వీళ్ళందరూ కూడా నా యొక్క ఎక్స్పాన్షన్. సో నేను కష్టంలో ఉంటే, నాకు మరణం వస్తే కనుక వీళ్ళందరూ నన్ను రక్షిస్తారు అనేటువంటి భావనలో ఉండేటువంటి దాన్ని, దీన్ని ఏమంటారు, ఈ యొక్క అజ్ఞానాన్ని, మూడో రకము, దీన్ని తమస్సు అంటారనమాట. ఇంకా నాలుగవ రకం ఏంటి అంటే కనుక మోహము. ఏంటి మోహము? యాక్చువల్గా బద్ధ జీవుణ్ణి ఈ భౌతిక ప్రపంచంలో మనం చాలా సార్లు చెప్పుకున్నాం, మనం బంధించేశారు అని అనుకుంటాం. జైల్లో ఖైదీలకైతే కనుక వాళ్ళకి ఏం చేస్తారు, కటకటాలు ఉంటాయి, గ్రిల్స్ అన్ని అడ్డంగా పెడతారు, లేకపోతే గేట్లు ఉంటాయి, లేకపోతే కనుక చాలా కరుడు కట్టిన తీవ్రవాదులు ఉంటే కనుక వాళ్ళకి ఎప్పుడు కూడా చేతికి సంఖ్యలు వేసి ఉంచుతారు, ఎప్పుడు కూడా కట్టేసి ఉంచుతారు, వదిలిపెట్టరు. ఎందుకంటే వాడికి సంఖ్యలు తీసేస్తే కనుక వాడు మళ్ళీ చాలా శక్తి కాబట్టి వాడు ఏదో ఒకటి చేస్తాడు చెత్త పని అని, వాడికి చేతులకు సంఖ్యలు వేసే ఉంచుతారు 24 గంటలు కూడా వాడికి. కానీ మరి భౌతిక ప్రపంచంలో మనకు కూడా సంఖ్యలు వేశారు. ఏమిటా సంఖ్యలు అంటే కనుక ఈ యొక్క మైథున సుఖము. ఇక మైథున సుఖం అనేటువంటి సంఖ్యలు మొత్తం చూస్తే గనక ఇక భౌతిక ప్రపంచం అంతా కూడా ఒక్క ప్రిన్సిపల్ మీద రన్ అవుతుంది, ఒకే ఒక సూత్రం ఆధారం,
ఏమిటది ఆధారము? యొక్క మైథున సుఖం అనేటువంటి ఆధారము. ఎప్పుడైతే గనక మామూలుగా ఉంటాడు, ఎప్పుడైతే కనుక ఇక మైథున సుఖం కావాలనుకుని ఏం చేస్తాడు? వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత ఏమవుతుంది? మళ్ళీ ఉండడానికి, ఆవిడని ఉంచడానికి ఒక ఇల్లు కావాలి. మళ్ళీ ఆవిడతో పాటు ఆనందంగా ఉండడానికి ఏం కావాలి? సంతానం కావాలి. ఆ సంతానం కావడానికి ధనం సంపాదించాలి. ధనం సంపాదించడానికి ఏం కావాలి? ఒక కృషి, ఒక పొలం కానీ ఏదో ఒక భూమి కావాలి. మళ్ళీ ఆ భూమిని దున్నడానికి ఏంటి? జంతువులు కావాలి, ఆవులు, అదేవిధంగా ఎద్దులు, ఇవన్నీ కావాలి. సో వీటిలన్నీ కూడా చూసుకోవడానికి మళ్ళీ నౌకర్లు కావాలి. సో ఇవన్నీ మళ్ళీ అందరూ కూడా కలిసి ఉన్నాం కాబట్టి మన ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒక గ్రామము, సంఘము, కులము, ఇవన్నీ కూడా కావాలి. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఏం కావాలి? ధనం కావాలి. మళ్ళీ నాకు కావాల్సిన రిసోర్సెస్ తెచ్చుకోవడానికి. సో మళ్ళీ వైభవం కావాలి. నా వాళ్ళు, నీ వాళ్ళు, నాకు మళ్ళీ ఆ యొక్క ఇంద్రియ భోగం చేయడానికి, ఆ యొక్క రిసోర్సెస్ తెచ్చుకోవడానికి మళ్ళీ కాంపిటీషను. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. గృహక్షేత్ర సుత ఆప్త విత్తై. గృహ అంటే కనుక ఇల్లు, సుత అంటే కనుక సంతానము, కుమారులు, క్షేత్ర అంటే కనుక పొలము, భూమి, ఆప్త అంటే కనుక బంధువులు, స్నేహితులు, మన కులం వాళ్ళు, వీళ్ళందరూ కూడా విత్తై అంటే కనుక ధనం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి కావాలనుకునేటువంటి దానికి మూలం ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ కూడాను ఆ యొక్క మైథున సుఖము కోసము వస్తాయి. అది లేకపోతే కనుక ఇవన్నీ అవసరం లేదు అసలు. ఏదో ఎక్కడో చోట కొంచెం తినేసి ఉంటే సరిపోద్ది మనకి. కానీ ఇక మైథున సుఖం కావాలని జీవుడు ఎప్పుడైతే అనుకున్నాడో ఇవన్నీ కూడా చేయడం మొదలు పెడతాడు. చేయడం మొదలుపెట్టి ఏం చేస్తాడు? మళ్ళీ కర్మలు చేస్తాడు. మళ్ళీ ఆ కర్మలు, ప్రతిఫలాలు. సో మనందరినీ కూడా కప్పి ఉంచినటువంటి ఇదొక అజ్ఞానావరణం ఏమిటి అంటే కనుక మోహము. బాగానే ఉంది, పోన్లే పర్వాలేదు, ఏదో భార్య వాళ్ళతో పాటు ఉండాలనుకుంటున్నాడు, కుమారుడు, వీళ్ళందరూ ఉండాలనుకుంటున్నారు. అది మామూలుగా అయితే కనుక నార్మల్. కొంతమంది ఏంటంటే కనుక వీళ్ళకి ఇంక ఇదే పిచ్చి అనమాట. ఇంకా ఈ మైథున సుఖం కోసం పిచ్చి అనమాట. ఎక్కడ పడితే అక్కడికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, ఎవరు పడితే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చుట్టూరు తిరుగుతూ వాళ్ళని ఎలాగైనా మోసగించి వాళ్ళకి ధన ప్రేలేపాలు చేసి బలవంతంగా చేసి ఒక మైథున సుఖం చెయ్యాలి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. సో దీన్ని ఇటువంటి కేటగిరీ వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారు? మహామోహము. ఈ 5 రకాలైనటువంటి మోహాలు అన్నీ కూడాను బ్రహ్మదేవుడు సృష్టించారన్నమాట. సో శ్రీదేవి మాతాజీ 19వ శ్లోకం తాత్పర్యం చదవండి. ప్రభుజీ నేను చదివిన ప్రభుజీ కాదశ్రీ చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఆకలి దప్పులచే పీడితులై అతనిని వదలకుడు, 19 మాతాజీ. భుజింపుడు. 19 మాతాజీ, 19, 20 కాదు, 19. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. విసుగుతో బ్రహ్మదేవుడు అజ్ఞాన దేహమును త్యజించగా దానిని అదనుగా గొని యక్ష రాక్షసులు రాత్రి రూపంలో కొనసాగుచున్న ఆ దేహమును పొందుటకై ముందుకు దుమికిరి. రాత్రి సమయము ఆకలి దప్పులకు కారణమై ఉన్నది. 20 కూడా చదవండి మాతాజీ. ఆకలి దప్పులచే పీడితులై అతనిని వదలకుడు, భుజింపుడు అని అరచుచు వారు బ్రహ్మదేవుని బ్రింగురేటకు పరుగు తీసిరి. హరే కృష్ణ మాతాజీ. సో ఆయన బ్రహ్మదేవుడు సృష్టించారన్నమాట. సృష్టించిన తర్వాత ఆయనకి నచ్చలేదు ఇది. సో దాన్ని ఏం చేశారు? ఆయన ఆ దేహాన్ని ఆయన వదిలిపెట్టేశారు. అజ్ఞాన దేహాన్ని ఆయన వదిలిపెట్టేశారు. అక్కడే ఉన్నటువంటి యక్షులు, రాక్షసులు ఏం చేస్తున్నారు? వెంటనే ఆ యొక్క దేహాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారన్నమాట. రాత్రి సమయంలో పట్టుకోవడానికి ప్రయత్నించి వాళ్ళు దాన్ని తీసుకున్నారన్నమాట. సో తీసుకుని ఏమన్నారు వాళ్ళు? వాళ్ళకి వెంటనే ఏమైందంటే ఆ దేహాన్ని వాళ్ళు తీసుకున్న తర్వాత ఏమైందంటే వెంటనే వాళ్ళకి ఆకలి, దప్పులు అన్నమాట, ఇవన్నీ కూడా కలిగినాయి అన్నమాట. సో కాబట్టి వాళ్ళు తినేయండి, వదలొద్దు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంట? బ్రహ్మదేవుణ్ణే తినేయడానికి వాళ్ళు వచ్చారనమాట. బ్రహ్మదేవుని అటాక్ చేశారు, చంపడానికి అన్నమాట. జనని మాతాజీ 21వ శ్లోకం చదవండి. హరే కృష్ణ. దేవతాధ్యక్షుడగు బ్రహ్మదేవుడు సంవిఘ్న మానసుడై వారితో ఇట్లు పలికింది. నన్ను భుజింపకుడు, రక్షింపుడు. నా నుండి జన్మించి మీరు నాకు సంతానమైరి కనుకనే మీరు యక్ష రాక్షసులైరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. సో ఏమైంది? వాళ్ళు యక్ష రాక్షసులు ఏం చేశారు? బ్రహ్మదేవుణ్ణి చంపి తినేయడానికి రెడీ అయిపోయారు వాళ్ళందరూ.
ఎందుకంటే వాళ్ళకి అంతలాగా ఆకలి, దప్పిక ఇవన్నీ కూడా వచ్చేసినాయి అనమాట. వెంటనే ఆయన దొరికాడు కాబట్టి ఆయన తినేద్దాం అని చెప్పేసి ఆయన రెడీ అయిపోయారు అనమాట. సో బ్రహ్మదేవుడికి ఫస్ట్ లో చూశారు ఆయన. తర్వాత ఏమైంది, ఆయనకి భయం వేసేసింది అనమాట. వీళ్ళు నిజంగానే నన్ను చంపేస్తారేమో, తినేస్తారేమో అని చెప్పి ఆయనకి భయం వేసింది అనమాట. సో బ్రహ్మదేవుడి దేహం నుంచి వచ్చినటువంటి యక్ష రాక్షసులు ఎవరైతే కనుక బ్రహ్మదేవుడిని తినండి తినండి అని చెప్పని అరిచారో వాళ్ళని ఏమన్నారు, దానవులు అన్నారు. ఎవరైతే కనుక ఆయన్ని రక్షించకండి రక్షించకండి అని ఎవరైతే కనుక అరిచారో వాళ్ళు ఏమయ్యారు, యక్షులు అయ్యారనమాట. సో బ్రహ్మదేవుడిని రక్షించొద్దు అనేటువంటి వాళ్ళు నరమాంస భక్షకులు, రాక్షసులు కూడా అయ్యారనమాట. సో యక్ష రాక్షసులు ఇద్దరు కూడా బ్రహ్మదేవుడి యొక్క సృష్టి అన్నమాట. ఇప్పటికీ కూడా చాలా మంది ఉంటారన్నమాట కొన్ని ఆటవిక జాతుల్లో అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైనా వాళ్ళ ఇంట్లో తాతలు పెద్దవాళ్ళు ఎవరైనా అయిపోతే కనుక ఒక రోజు ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళు ఫలానా రోజు మంచి రోజు అని ప్లాన్ చేసుకుని ఏం చేస్తారు, ఆ తల్లిదండ్రులు ఎవరైతే పెద్దవాళ్ళు తాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని చంపేసి వాళ్ళనే తినేస్తారు అనమాట. అదొక పెద్ద ఉత్సవం కింద చేసుకుంటారు. అటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారనమాట. సో దానికి మూలం ఎవరు అంటే కనుక ఇక యక్ష రాక్షసులు. సో తర్వాత హరే కృష్ణ దుర్గాభవాని మాతాజీ మీరు 22 తాత్పర్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పిదప అతడు సత్వగుణముతో ప్రకాశించు దేవతా ప్రముఖులను సృజించను. బ్రహ్మదేవుడు తేజోమయమగు పగటి రూపమును విడువగా వారు దానిని క్రీడించుచు గ్రహించరు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఏం చేశారు, మళ్ళీ సత్వగుణంలో ప్రకాశించేటువంటి దేవతల్ని ఆయన సృష్టించారు అన్నమాట. సో ఆయన ఆ యొక్క తేజోమయ రూపాన్ని ఆయన వదిలించిన తర్వాత మళ్ళీ ఏమైంది, అందులో దేవతలు రావడం జరిగింది అనమాట. లక్ష్మీదేవి మాతాజీ 23వ శ్లోకం చదవండి. నేనా ప్రభుజీ? లక్ష్మీదేవి మాతాజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పిదప బ్రహ్మదేవుడు తన జగనముల నుండి దానవులకు జన్మనొసగెను. వారు మైథున ప్రియులు, అమిత కామాతులైన కారణమున వారు సంభోగార్థమై బ్రహ్మను సమీపించిరి. హరే కృష్ణ. ఏమవుతుంది తర్వాత మళ్ళీ ఆయన యొక్క జగనం నుంచి దానవులు వచ్చారంట. యక్షరాక్షసులు అయిపోయారు, దేవతలు అయిపోయారు, ఇప్పుడు దానవులు వచ్చారంట. ఇక దానవులు ఏంటంటే ఇప్పుడే చెప్పుకున్నాం మనం, మోహం. వీళ్ళందరూ కూడా మహామోహంలో ఉంటారన్నమాట. వీళ్ళందరూ కూడా మైథున ప్రియులు అన్నమాట. సో వాళ్ళు ఏం చేశారు, సంభోగం చేయాలి వెంటనే. వాళ్ళు ఏం చేశారు, దేవుడి మీదకే వచ్చేసారు వాళ్ళు సంభోగం చేయడానికి అన్నమాట. సో అప్పుడు బ్రహ్మదేవుడు ఇటువంటి వాళ్ళు, సో యాక్చువల్గా ఏంటంటే వాళ్ళందరూ కూడా పురుషులు అన్నమాట. బ్రహ్మదేవుడు కూడా వాళ్ళు పురుషుడే అన్నమాట. సో వాళ్ళు పురుషులైనా సరే బ్రహ్మదేవుడి మీదకి ఈ విధంగా చేయడానికి వచ్చారు. కాబట్టి ఇది కూడా ఏంటంటే కనుక మనకి స్వలింగ సంపర్కం అనేటువంటిది అక్కడి నుంచే మొదలైంది అనమాట. అది కూడా. హరే కృష్ణ. తేడా ఏంటి ప్రభుజీ? మాతాజీ దానవులు రాక్షసులు. సో ఇద్దరు కూడా 2 కేటగిరీలు మాతాజీ. ఇక్కడ చెప్పారు కదా మనకి, ఇక్కడ దానవులు అయితే కనుక మైథున ప్రియులు అన్నమాట. వాళ్ళకి సెక్స్ అంటే కనుక బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. రాక్షసులు అంటే కనుక ఈ యొక్క తినడం అనమాట, నరమాంస భక్షణం చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళు రాక్షసులు అన్నమాట. రెండు కూడా కలిసి ఉండొచ్చు ఒక్కొక్కసారి ఎక్కువ, కానీ ప్రామినెంట్ గా ఏది ఉంటుందో దాన్ని బట్టి అన్నమాట. హరే కృష్ణ. జనని మాతాజీ మీరు 24వ శ్లోకం చదవండి తాత్పర్యము. హరే కృష్ణ ప్రభుజీ. పూజనీయుడగు బ్రహ్మదేవుడు తొలుత వారి మూర్ఖత్వమునకు నవ్వినను ఆ సిగ్గుమాలిన అసురులు తనను సమీపించుటను గాంచి కుపితుడయ్యను. పిదప భయంతో వేగంగా పరుగుదీసింది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో బ్రహ్మదేవుడు వాళ్ళు చేసినటువంటి ఒక మూర్ఖత్వానికి ముందు నవ్వుకున్నాడు అనమాట. ఏంటి వీళ్ళు ఎలా చేస్తున్నారు, నా దగ్గరికి వస్తున్నారు అని చెప్పేసి. కానీ వాళ్ళు ఎంతకీ కూడా ఆగకపోతే కనుక సిగ్గులేదు వాళ్ళందరికీ కూడా. మళ్ళీ వాళ్ళు ఇంకా ఇంకా మీదకి వచ్చేస్తుంటే కనుక బ్రహ్మదేవుడు ఆయన భయపడి అక్కడి నుంచి తన కాపాడుకోవాలని చెప్పేసి అక్కడి నుంచి పరుగు తీశారనమాట. పరుగు తీసి ఆయన వెంటనే ఎప్పుడైనా సరే బ్రహ్మదేవుడికి ఏమైనా కష్టం వస్తే కనుక వెంటనే ఏం చేస్తారు వాళ్ళు, బ్రహ్మదేవుడు ఏం చేస్తారు, శ్రీహరిని ఆయన ఆశ్రయిస్తారనమాట. సో ఏ విధంగా ఆశ్రయించారనేది 25వ శ్లోకంలో చూద్దాం. శ్రీదేవి కాజా శ్రీదేవి మాతాజీ 25వ శ్లోకం తాత్పర్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. వరదాయకుడును ప్రపన్నార్తి హరుడును అగు శ్రీహరి చెంతకు అతడు చేరెను. తన భక్తుల ప్రీత్యర్థమై ఆ దేవదేవుడు అసంఖ్యాకములగు దివ్య రూపములను ప్రదర్శించుచుండును. కృష్ణ. హరే కృష్ణ. సో
సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో అంటే కనుక వెంటనే ఆయనకి భయం వేసింది కాబట్టి వెంటనే శ్రీహరి యొక్క ఆశ్రయం ఆయన తీసుకున్నారనమాట. భక్తానాం అనురూపాత్మ దర్శనం అని చెప్పారనమాట. సో భక్తులందరికీ కూడా స్వామి యొక్క రూపాలు ఎన్ని ఉంటాయంటే కనుక చాలా అనంతమైనటువంటి రూపాలు ఉంటాయి అన్నమాట. ఎన్ని రూపాలు ఉన్నాయి అంటే కనుక లెక్కలేదన్నమాట. మనకు చూస్తే కనుక మొత్తం 84 లక్షల రకాల జీవరాశులు అంటే అన్ని రకాల శరీరాలు ఉన్నాయి. అనంతమైనటువంటి జీవరాశులు ఉన్నారు. 84 లక్షల శరీరాలు వెరైటీ అన్నమాట. కానీ స్వామి యొక్క రూపాలు ఆయన యొక్క అవతారాలు ఎన్ని ఉన్నాయి అంటే కనుక అవి కూడా చాలా అనంతం అన్నమాట. ఎన్ని ఉన్నాయి అని అంటే కనుక దాన్ని లెక్క పెట్టాలి అంటే కనుక సముద్రంలో అలలు ఎన్నైతే కనుక వస్తూ ఉంటాయో అలాగే అలల్ని ఎవరైనా లెక్క పెట్టగలరా? సముద్రంలో అలల్ని ఎవ్వరూ లెక్క పెట్టలేరు. అదే విధంగా స్వామి యొక్క అనంతమైనటువంటి రూపాలను కూడా ఎవ్వరూ లెక్క పెట్టలేరు. ఒక్కొక్కసారి ఒక్కొక్క అల వచ్చినట్టు స్వామి యొక్క అవతారం ఒక్కొక్కసారి అలాగొస్తూ ఉంటాయి అన్నమాట. సో అవతారాలు కూడా ఎక్కడ ఉన్నాయి? అనంతమైనటువంటి విశ్వాల్లో అనంతమైనటువంటి అవతారాలు ఉన్నాయి. ఈ యొక్క అవతారాలన్నీ కూడా నిత్యము శాశ్వతము ఎప్పుడూ ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మనం చూస్తే గనక మనం ఉన్నటువంటి కలియుగంలో ఇప్పుడు స్వామి యొక్క అవతారం కరెంట్ రన్నింగ్ ఏమీ లేదు ఇప్పుడైతే కనుక. ఒక 500 సంవత్సరాల క్రితం అయితే కనుక చైతన్య మహాప్రభు యొక్క అవతారం ఉంది. 5000 సంవత్సరాల క్రితం అయితే కనుక కృష్ణ అవతారం ఉంది. సో అలాగా మళ్ళీ త్రేతాయుగంలో అయితే కనుక రామ అవతారం ఉంది మనకి. కానీ ఏంటంటే కనుక మనం ఉన్నటువంటి విశ్వంలో లేదు. కానీ వేరే అనంతమైనటువంటి విశ్వాల్లో ఉన్నాయి కాబట్టి ఏదో ఒక విశ్వంలో స్వామి యొక్క వరాహ అవతారం లీల జరుగుతూ ఉంది ఇప్పటికీ. ఏదో ఒక విశ్వంలో స్వామి యొక్క రామావతారం లీల జరుగుతూ ఉంది. ఏదో ఒక విశ్వంలో కృష్ణావతారం యొక్క లీల జరుగుతూ ఉంది. ఏదో ఒక విశ్వంలో ఆయన యొక్క చైతన్య మహాప్రభు యొక్క లీల కూడా జరుగుతూ ఉంది. సో ఒక్కొక్క విశ్వంలో ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉన్నాయి. అవి ఏంటంటే కనుక కంటిన్యూస్ గా మొత్తం పైనుంచి ఓవరాల్ గా చూస్తే గనక ఆయన యొక్క రూపాలు, అవతారాలు, లీలలు ఇవన్నీ కూడా నిత్యంగా ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా. సో భక్తులకు కూడా ఎలా ఉంటుంది అని అంటే కనుక వాళ్ళకి ఒక్కొక్క అవతారం అంటే కనుక వాళ్ళకి ఇష్టం ఉంటుంది అనమాట బాగా. సో కొంతమందికి అయితే కనుక రాముల వారి యొక్క అవతారం అంటే కనుక ఇష్టం ఉంటుంది. హనుమంతుడికి అయితే కనుక రాముల వారి యొక్క అవతారం ఇష్టం ఉంటుంది. హనుమంతుడే చెప్తారనమాట, లక్ష్మీనారాయణులకి సీతారాములకి తేడా ఏమీ లేదు అని చెప్పి నాకు తెలుసు. అయినా సరే నేనేంటి నాకు సీతారాములు అంటేనే ఇష్టం, ఆ రూపంలోనే నేను అర్చించుకుంటాను అని అనుకుంటాను. గోపికలు గోపబాలురు అయితే కనుక మాకు రాధాకృష్ణులే కావాలి, వాళ్లే మాకు ఆరాధ్య దైవాలు. సో వాళ్ళకి తెలుసు మిగతా నారాయణులు, లక్ష్మీదేవులు వాళ్ళందరూ కూడా ఈయనకు అవతారాలే అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు అనమాట. అయినా సరే వాళ్ళు ఎప్పుడు కూడా రాధాకృష్ణులకే వాళ్ళు సేవ చేసుకోవాలి అని చెప్పని అనుకుంటూ ఉంటారనమాట. సో అలాగా ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క భావం ఉంటుందన్నమాట. ఆ యొక్క భావం ప్రకారము వాళ్ళు రకరకాలైనటువంటి రూపాల్లో స్వామిని కొలుచుకుంటూ ఉంటారు. వాళ్ళకి తెలుసు, తెలీదా అంటే కనుక తెలియదని కాదు. ఏ రూపం ఏ భావంలో అయితే కనుక మనం చేస్తూ ఉన్నామో ఆయన ఎక్కడైతే కనుక అధిష్టానంగా ఉన్నారో అటువంటి వైకుంఠ లోకాలకి మనకి ముక్తి వస్తే కనుక అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏం చేశారు అంటే కనుక బ్రహ్మదేవుడికి ఎప్పుడైతే కనుక కష్టం వచ్చిందో యాక్చువల్గా ఆయన గర్భోదక సాయి విష్ణువు దగ్గరికి కూడా వెళ్ళలేదన్నమాట. ఆయన ఎక్కడికి వెళ్ళారు అంటే కనుక క్షీరోదక సాయి విష్ణువు అనమాట. ఇక్కడ లోకల్లో కూడా మనకి ఏంటంటే కనుక ఒక శ్వేత ద్వీపం అని ఉంటుంది. ఆ యొక్క శ్వేత ద్వీపంలో క్షీరోదక సాయి విష్ణువు ఉంటారు. అది లోకల్ వైకుంఠం అన్నమాట మనకి. సో అక్కడ క్షీరోదక సాయి విష్ణువు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా నాకు కష్టం వచ్చింది అని చెప్పేసి ఆయన్ని ప్రార్థించడం జరిగిందనమాట. కేశ సుజాత మాతాజీ 26వ శ్లోకం చదవండి. భగవానుని చెంతకు చేరి బ్రహ్మదేవుడు ఈ విధముగా పలికెను, హే ప్రభు, నీ యాజ్ఞచే నాచే సృజింపబడిన ఈ పాపమయమగు దానవుల నుండి నన్ను రక్షింపుము. కామవాంఛే వారు కుపితులై నాపై దాడి చేయ అరుదించిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఆయన శ్రీహరి క్షీరోదక సాయి విష్ణువు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రార్థించారనమాట. మీ ఆజ్ఞ ప్రకారమే నేను సృష్టిస్తూ ఉన్నాను ఒక్కొక్కరిని కూడా. ఎందుకంటే పాపం చేసేటువంటి వాళ్ళని, పుణ్యాత్ముల్ని అందరినీ కూడా సృష్టించాలి. ఆయనకి ఇవ్వబడినటువంటి డ్యూటీ అన్నమాట. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, యొక్క దానవులు నా మీదే వాళ్ళ యొక్క లైంగిక వాంఛ తీర్చుకోవడానికి నా మీదకే వాళ్ళు దాడి చేస్తున్నారు. సో కాబట్టి
నన్ను రక్షించండి ప్రభు అని చెప్పేసి ఆయన ప్రార్థించడం జరిగిందనమాట. సో యొక్క స్వలింగ సంపర్కం అనేటువంటిది ఇప్పుడు కూడా కొంతమంది కొన్ని చోట్ల ఏంటంటే కొన్ని కంట్రీస్లో ఇది లీగల్ చేశారు. కొన్ని కంట్రీస్లో ఇండియాలో కూడా చెయ్యాలి, దీన్ని లీగల్ చేయాలి, అది ఇది అని చెప్పేసి అప్పుడప్పుడు వీళ్ళ ఎన్జిఓస్ అందరూ కూడా రెడీ అవుతారనమాట. కానీ ఏంటంటే కనుక ఇది సరైనటువంటి పద్ధతి కాదనమాట ఇది. సో ఇదేంటంటే కనుక దానవ ప్రవృత్తికి సంబంధించినటువంటిది అనమాట. స్వలింగ సంపర్కం వాళ్ళ దానవులతో సమానం అనమాట ఇంకా. సో కాబట్టి అటువంటి వాటిని మన యొక్క సమాజము వాటిని అంగీకరించకూడదు. అటువంటి భావనల పట్ల కూడా మనము వెళ్ళకూడదు అనమాట. సో తర్వాత ఇంకా ఆయన ఏ విధంగా క్షీరోదక సాయి విష్ణు ఆయన ఏ విధంగా రక్షించారు, ఏమి డైరెక్షన్స్ ఇచ్చారు, భగవంతుడు ఆయన బ్రహ్మదేవుడు ఇంకా ఏం సృష్టి చేశారు అనేటువంటి విషయాలు మనము రేపు సెక్షన్లో మళ్ళీ వచ్చే వారం తెలుసుకుందామండి. హరే కృష్ణ. సో ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉంటే కనుక చెప్పండి, లేకపోతే కనుక మన నరసింహ ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం ముందుకి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ అడగచ్చో తెలియదు. ప్రభుజీ పరమాత్మ కూడా మలమూత్రాలు అవి విసర్జన ఉంటుందా ప్రభుజీ? ఉంటది కదా ప్రభుజీ? ఆయన పూర్తిగా ఆధ్యాత్మికం అండి. ఆయన పూర్తిగా ఆధ్యాత్మికం. వేస్ట్ అనేది అలాగే ఏమి ఉండదు. మనకు అర్థమవుదు ఆయనకి శరీరంలో ఏం జరుగుతుంది అనేది అర్థమవుదు. మనలాంటి శరీరం కాదు. ఆయన తినాలి, తినడం మూలంగా ఇవి జరగాలి. సో అవన్నీ కూడా అచింత్య అనమాట. యాక్చువల్గా మనకి ఎప్పుడైతే కనుక అక్కడికి వెళ్తామో మనం చెప్పుకోగలుగుతాం అనమాట. అంతేగాని మనకి తెలియదు యాక్చువల్గా దాని గురించి అలాగే ఏం చెప్పలేదు. అలా కానీ మన యొక్క శరీరం లాగా మాత్రం ఉండదు. వ్యర్థాలు అవి ఇవి ఏమీ ఉండదు. సో ఇంకా చెప్పాలి అంటే కనుక మనకి భాగవతంలోనే వర్ణన వస్తుంది అనమాట. వృషభదేవుడు ఆయన అంటే ఆయన చేసినటువంటి లీల భగవంతుడితో సమానం చేయటం కాదు. సో అది ఎలా ఉంటుందో మనకి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదండి. అది ఎక్కడ నాకైతే తెలియదు అది. సో వృషభదేవుడు ఏంటంటే కనుక ఆయన అవతారం తీసుకుని వచ్చారనమాట. ఆయన వచ్చినప్పుడు ఆయన పూర్తిగా ఆ యొక్క అన్ని కూడా వదిలిపెట్టేసేటువంటి యోగాలో ఉన్నప్పుడు ఆయన ఎలా తయారయ్యారు అని అంటే కనుక ఆయన మలమూత్రాలు వదిలిపెట్టినా సరే అవి చాలా సువాసన వచ్చేటువంటివంట. వృషభదేవుడు ఆయన భగవంతుడి యొక్క అవతారమే అనమాట ఆయన. సో మనకి శ్రీమద్ భాగవతంలో 5వ స్కందంలో వస్తుందన్నమాట వృషభదేవుడు గురించి. సో అదే విధంగా ఆయన కుమారుడే మనకి భరత్ మహారాజ్ అనమాట. చాలాసార్లు చెప్పుకున్నాం మనం భరత్ మహారాజ్ గురించి. ఆయనకి మలమూత్రాలు కూడా సో ఆయన ఎలా ఉండారంటే కనుక అవధూత కింద ఆయన ప్రాక్టీస్ చేశారనమాట. ఇంకేం పట్టించుకోరనమాట. బట్టలు కూడా వేసుకోరు, ఇంకా శరీరం ఇంకా దేనితో కూడా పట్టదనమాట వాళ్ళకి. భౌతిక ప్రపంచంతోనే మాకు సంబంధం లేనట్టు ఉంటారనమాట. వాళ్ళందరూ అవధూతలు అంటారనమాట అటువంటి వాళ్ళందరినీ కూడా. సో మనం ఏంటంటే కనుక ఇమిటేట్ చేయకూడదు. ఆయన గురించి చెప్పడం జరిగింది కానీ మనం ఏంటంటే కనుక మనం ఎప్పుడు కూడా ఇమిటేట్ చేయకూడదు. వాళ్ళు ఎలా చేశారో నేను అలా చేయకూడదు. అనుకరణ అంటారనమాట. మనం ఎప్పుడు ఏం చేయాలి, వాళ్ళు చెప్పింది చేయాలి, అనుసరించాలన్నమాట. సో వాళ్ళు చెప్పింది చేయాలి కానీ మనము వాళ్ళు చేసినట్టు నేను చేస్తాను అంటే కనుక ఆల్రెడీ అలాగే చేసే ఈ భౌతిక ప్రపంచంలోకి పడ్డాం మనం. ఆధ్యాత్మిక ప్రపంచంలోకి, ఆధ్యాత్మిక ప్రపంచంలోంచి భౌతిక ప్రపంచంలో పడ్డాం. అలాగే నేను చేస్తా అని చెప్పి. సో మళ్ళీ ఇక్కడికి వచ్చినా సరే మళ్ళీ నేను మళ్ళీ ఇమిటేట్ చేస్తాను అని అంటే కనుక అది సరైన పద్ధతి కాదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇది మనం అన్ని కృష్ణుడి రూపం తప్ప మిగతా రూపాలు ఈ చైతన్య లేక కృష్ణుడి రూపం మాత్రమే మనం సేవించాలి. ఏ రూపమైనా చేసుకోవచ్చండి. మనకి రామాదిమూర్తిషు కళానియమేన తిష్టన్ ఎన్నో అవతారాలు ఆయనకి. రామ, నృసింహ, వామన, అదేవిధంగా ఎన్నో అవతారాలు ఉన్నాయన్నమాట. ఇంకా మనకి భాగవతంలో కూడా విష్ణు యొక్క అవతారాలు కూడా శ్రీహరి, ఇంకా చాలా అవతారాలు ఉన్నాయి. యజ్ఞ, అదేవిధంగా అనేక లీలా అవతారాలు చాలా ఉన్నాయి. మనకి ఏ అవతారాన్ని పూజించినా సరే ఓకే, నో ప్రాబ్లం. విష్ణు అవతారాలు అవన్నీ కూడా ఏంటంటే కనుక ఆయన యొక్క స్వ అంశాలు అనమాట, ఎక్స్పాన్షన్స్ అనమాట. సో వాటిలో ఏది పూజించినా ఓకే. ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క భావన ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏది ఇష్టం అవుతుందో దాన్ని బట్టి వాళ్ళు పూజించుకుంటూ ఉంటారు. మనకి ఇంకా ఏంటంటే కనుక మన యొక్క స్వరూపం తెలియదు కాబట్టి మనకి పూర్తిగాను మనకి అర్థం అవ్వదు అనమాట. కాబట్టి నేను ఏ ఫామ్ కి అటాచ్ అయి ఉన్నాను కూడా మనకు తెలియదు ప్రస్తుతం ఉన్నటువంటి పొజిషన్ లో. కాబట్టి మనము మనకి నచ్చితే కనుక ఏదో ఒక రూపానికి కానీ లేకపోతే అన్ని రూపాలకి కూడా విష్ణు అవతారాలు అన్నిటికీ కూడా ఎవరికైనా సరే మనం పూజించుకోవచ్చు. నో ప్రాబ్లం. హరే కృష్ణ ప్రభుజీ. మూల రూపం అయితే కృష్ణ భగవానుడే కదా ప్రభుజీ. గోలోక బృందావనంలో ఉన్న కృష్ణుడే కదా ప్రభుజీ. అవునండి, అవును. హరే కృష్ణ. థ్యాంక్ యూ.
హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు అవతారాల్లో లీలావతారాలు, సత్యావేశ అవతారాలు, గుణ అవతారాలు ఇంకా ఏముంటాయి ప్రభుజీ? 6 రకాలు మాతాజీ. అవి మన్వంతర అవతారాలు ఉంటాయి. గ్రంథావతారాలు గ్రంథావతారాలు కూడా వస్తుందా ప్రభుజీ? ఏం మాతాజీ? గ్రంథావతారాలు కూడా దీనిలోకే వస్తుంది అవతారం? లేదు మాతాజీ. గ్రంథావతారం అంటే కనుక శ్రీమద్ భాగవతము, శక్త్యావేశ అవతారం అన్నమాట. వ్యాసదేవ అయిన శక్త్యావేశ అవతారం. పరశురాముడు, పృథు మహారాజు, వ్యాసుల వారు ముగ్గురు శక్త్యావేశ అవతారాలు కదా ప్రభుజీ? ఇంకొకళ్ళు ఎవరు చెప్పారు? పృథు మహారాజు, వ్యాసదేవుల వారు, ఇంకా పరశురాముడు. పరశురామ ఈజ్ శక్త్యావేశ అవతారం. ప్రభుజీ, ఇప్పుడు మనము హిరణ్యాక్షుడి యొక్క వధ గురించి చర్చించుకుంటూ భాగవతంలో తిరిగి మళ్ళీ బ్రహ్మదేవుడు సృష్టిలోకి వచ్చేసాం ప్రభుజీ. అసలు మళ్ళీ అది ఎంత డీప్ గా 1 by 1 అసలు బ్రహ్మదేవుడి నుంచి ఎలా 1 by 1 ఎలా వచ్చాయి, దేని తర్వాత ఏదో వచ్చింది అనేది అప్పుడు మీరు మాకు స్టార్టింగ్ లో సృష్టి గురించి చెప్పారు కదా ప్రభుజీ. కార్య కారణము అవన్నీ చెప్పారు కదా. దాని తర్వాత ఇది ఇంకా డెప్త్ గా అనిపిస్తుంది ప్రభుజీ. ఇంకా ఇంకా లోపలికి వెళుతున్నామేమో అనిపిస్తుంది. సృష్టి గురించి తెలుసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, గుణావతారాలు, లీలావతారాలు, శక్యావేశ అవతారాలు ఇంకా 6 చెప్పారు కదా ప్రభుజీ. పురుషావతారాలు 5 వచ్చినాయి. 6 రకాలండి. యుగాంతర అవతారాలు మాతాజీ. ఓకే థ్యాంక్ యూ. యుగావతారాలు 6 వచ్చినాయి.